అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం. వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. అందరూ చెప్పండి. బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. సద్గురువుల కటాక్షంతో సంపూర్ణంగా పరమాత్మ సంకల్పంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సంపూర్ణ హనుమద్వైభవంలో ఇవాళ అప్పుడే మనం 3వ రోజు కార్యక్రమంలోకి అడుగుపెట్టాం. ఎంత వేగంగా వెళ్ళిపోతుందో కాలం చూడండి. అడుగుపెట్టినంతసేపు పట్టదు. కాలోహి దురతిక్రమ అని సుందరకాండలో పదే పదే వాల్మీకి మహర్షి ఈ పదాన్ని ఛందస్సులో పెట్టాడు. ఛందస్సులో పెట్టింది ఏదైనా ప్రామాణికము అని. ఏ కార్యక్రమం చేయాలైనా దానికి 2 ఉన్నాయి మార్గాలు. ఒకటి జనాచారం, మరొకటి శాస్త్రీయం. శాస్త్రీయాన్ని ఎప్పుడు ఇంక వదలకూడదు ఎవరును. శాస్త్రం అంటే చేసి తీరవలసినదే. మానవులని సుఖపెట్టడం కోసం భగవంతుడు మహర్షుల ద్వారా సద్గురువుల ద్వారా కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేశాడు. ఇంక ఇవి నియమములు, ఉల్లంఘించడానికి వీలు కాదు. చట్టానికైనా వెసులుబాటు ఉంటుంది కానీ శాస్త్రానికి వెసులుబాటు లేదు. అందుకే తస్మాత్ శాస్త్ర ప్రమాణంతు కర్తవ్యం. అందువల్ల శాస్త్రం అంటే చేసి తీరాలి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు ఈ 40 రోజుల హనుమద్వైభవం కూడా శాస్త్రం. అది కూడా చెప్పినవాడు గురువులకి గురువు పరాశరుడు వేదవ్యాసుని తండ్రి చెప్పాడు. అందుకే మనం మండల దీక్షతో పెట్టున్నాం. ఎన్నాళ్ళైనా వినొచ్చు కానీ సంపూర్ణంగా చెప్పుకోవడానికి మాత్రం ఒక మండల దీక్ష పెట్టుకోండి అన్నాడు ఆయన. ఆచరించి తీరాలి. అందులో ప్రత్యేకంగా కలియుగంలో ఇది నియమం అన్నాడు. ఇంకా జనాచారాలు ఉంటాయి, అవి మన ఇష్టం. ఎవరికి ఏ ప్రాంతం ఏ విధానం అలవాటు ఉంటే అలా చేసుకుంటాం. కాకపోతే దానికి మాత్రం ప్రామాణికత ఉండదు. అందుకే ఒక్కొక్కప్పుడు జనాచారం వల్ల ఫలితం శూన్యం అన్నారు. ఎవడో ఒక ఆయన నేల మీద కూర్చుని
అన్నం తిన్నాడు అనుకోండి, అందరూ ఆ నేల మీదే కూర్చుని తినాలని ఏం లేదు. బల్ల మీద కూర్చుని కూడా వాడి ఆరోగ్యాన్ని బట్టి భోజనం చెయ్యొచ్చు అని మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్ర చెప్పింది. కాబట్టి ఇలా చెయ్యి అని శాస్త్రం నొక్కి చెప్పనప్పుడు అది ఆచరించడం వల్ల మన ఆరోగ్యాన్ని బట్టి మనకు లాభం రావచ్చు, నష్టం రావచ్చు. అందువల్ల శాస్త్రమే ప్రధానమైనది. అటువంటి శాస్త్ర ప్రమాణంతో కూడిన సంపూర్ణ హనుమద్వైభవంలో మనం అనుక్షణం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరాశరుడు మైత్రేయుడికి వినిపించిన కథని చెప్పుకుంటున్నాం. పరాశరుడు మైత్రేయుడిని శ్రోతగా చేసుకుని చెప్పాడు. అంటే ఆయన ప్రధాన శ్రోత, ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ ఋషులు, కానీ ఎవరో ఒక ఉత్తమ శ్రోత ఉండాలి. ఈ వ్యక్తి తప్పక అందరికంటే ముందు ప్రశ్నించేవాడై ఉండాలి. తక్కిన వాళ్ళంతా ఆనుషంగిక శ్రోతలు అవుతారు. పైగా ఈ కథ కూడా ఉమాదేవికి శివుడు స్వయంగా చెప్పిన కథ. అటువంటి కథలో భాగంగా నిన్న మనం చెప్పుకున్నాం, గార్ధభనిస్వనుణ్ణి వధించాడు, ఇంకా హనుమంతుడు అవతరించాలి. ఈ గార్ధభనిస్వనుడి వధ అయిపోయాక భూలోకంలో నానా కశ్మల జాతులు తయారయ్యాయి. వాళ్ళల్లో కొందరు సుమాలి అనేటటువంటి వాడు అనుచరులు, మరికొంతమంది మాల్యవంతుడనే రాక్షసుడి అనుచరులు, మరికొంతమంది దితి వంశస్థులు, వీళ్ళంతా దైత్యులు, మరికొంతమంది ధనువు అని కశ్యప ప్రజాపతికి మరో భార్య ఉన్నది, ఆవిడ వంశస్థులు దానవులు. వీళ్ళు మొత్తం 8 దిక్కుల నుంచి భూమండలాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారు. ఒకరిని మించిన భయంకర పరాక్రమం కలిగిన వాడు మరొకడు. పాపాత్ములు, క్రూరులు, బాగా మిక్కుటంగా గోహత్య చేసేవారు వీళ్ళు. గోవులన్నా విప్రులన్నా యజ్ఞములన్నా అస్సలు వెలగ పడదు. అసలు రాక్షసుల యొక్క లక్షణం అదనమాట. రాక్షసుడు అని ఎవరిని అంటాము అంటే దానికేం పుట్టుకకి నిర్వచనం లేదు. వాళ్ళు అందరూ నిజానికి కశ్యప ప్రజాపతి సంతానమే. మనం అందరం కూడా దేవతలు కానీ రాక్షసులు కానీ మానవులైనా పక్షులైనా పాములైనా అందరం కశ్యప ప్రజాపతి సంతానమే. కశ్యప ప్రజాపతి దక్షుడి కుమార్తెల్లో 13 పెళ్లి చేసుకున్నాడు. అందులో పెద్ద ఆవిడ అదితి. అదితి సంతానమంతా ఆదిత్యులు దేవతలు, దితి సంతానమంతా దైత్యులు, ధనువు సంతానం దానవులు, కద్రువ సంతానమంతా ఇదిగో ఆదిశేషుడు వాసుకి మొదలైన వాళ్ళంతా కద్రువ సంతానం ఈ పాములు. సురసాని మరొక ఆవిడ ఉన్నది, ఆవిడ సంతానమే కంబళుడు, అశ్వతరుడు, ధృతరాష్ట్రుడు, శంఖుడు, శబలుడు. వీళ్ళ పేర్లు మీరు ఇక్కడ గుళ్ళో చూసే ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా 9 నామాలు ఉన్నాయి. వీళ్ళల్లో కొంతమంది సురస కొడుకులు, కొందరేమో కద్రువ కొడుకులు. మొత్తం మీద కద్రువ సురస ఇద్దరు నాగమాతలే. ఇంకా వినత కొడుకులు ఈ గరుత్మంతుడు మొదలైనటువంటి పక్షులు. సేన అనే ఆవిడ కొడుకులే గొడ్లగోబలు, గ్రద్దలు, డేగలు. ఇలా మొత్తం పక్షులకు కూడా ఆయనే తండ్రి. భార్యలు వేరు తప్ప తండ్రి ఒకడే. మానవి అని ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ సంతానం మానవులం. ఈ విధంగా 13 ద్వారా అనేక రకాల జాతులు వ్యాపించాయి. అంటే నిజానికి తండ్రి ఒకడే, తల్లులు వేరు. ఆ తల్లులు కూడా సొంత అక్క చెల్లెళ్ళు, దక్షుడి కూతుళ్ళే. కానీ ఎవరి బుద్ధులు వారివి, ఎవరి జాతులు వారుగా విభజింపబడ్డాయి. ఇంతమందిని కన్నవాడు ఒకడైనా వారి ప్రవృత్తిని బట్టి వారికి శుభాశుభాలు రావడం మొదలుపెట్టాయి. అందులో ఈ దైత్యులు ఏం చేయడం మొదలెట్టారట, ఆవుల మాంసం అంటే వీళ్ళకి బాగా ఇష్టం అన్నమాట. బాగా గెడ్డం పెంచుకుని గుండు చేయించుకుని ఈ దిక్కుమాల రాక్షసుల్లో కొంతమంది గోవుల్ని చంపేయడం, వాటి మాంసం తినడం. అందులో ప్రత్యేకమైన దరిద్ర పండుగలు ఉన్నాయి. ఆ రోజుల్లో అయితే వీధుల్లో కూడా ఉడకబెట్టేవారు వారు. ఇటువంటి హింస పెరిగిపోతే ఋషులు చూస్తూ చూస్తూ తట్టుకోలేకపోయారు. గోవులని బాగా శ్రద్ధగా పెంచాలి. గోపూజ ఎక్కడ జరిగినా అక్కడే సకల శుభాలు ఉంటాయి. నిజంగా ఒక పురాణం అని కాదు, కానీ సకల పురాణాలు, ఇతిహాసాలు, సంహితలు అన్నీ గోపూజ గురించి, మాతృపూజ గురించి నిత్యం ఎక్కడో చోట చెబుతూనే ఉన్నాయి. అందువల్ల గోపూజ వ్యతిరేకమైపోయి అవి నాశనం అయిపోతే మాత్రం ఎవ్వరం తట్టుకోలేం, చూస్తూ ఊరుకోలేం. రాక్షసుల బాధ వల్ల గోవులన్నీ నశించిపోతూ ఉంటే దేవతలంతా వణికిపోయి కొంతమంది ఋషుల్ని వెంట పెట్టుకుని వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. రాక్షసై పీడిత దేవాహ బ్రహ్మాణం శరణం యయుః
బాధంతే రాక్షసాహ నిత్యం బ్రహ్మన్ లోకాన్ ఋషీంశ్చనః. బ్రహ్మదేవ, ఈ చరాచర జగత్తంతా నీ సృష్టి అని మేము నమ్ముతున్నాం. అయినా ఏమిటో నీ సృష్టిలో కొంతమంది ఎప్పుడూ ఏదో ఒక ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏ ముహూర్తంలో ఈ దేవతల్ని సృష్టించి వీళ్ళకి స్వర్గం ఇచ్చావో ఈ పదవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. 5 ఏళ్లకోసారి మారిపోయే భూలోకం గవర్నమెంట్లా తయారైంది మాది. అది కూడా పోనీ ఎందుకు మాకు దుఃఖం వస్తుందో కారణం తెలిస్తే ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. ప్రస్తుతం దితిపుత్రులు ధనువు పుత్రులు మమ్మల్ని పట్టి పీడించేస్తున్నారు. ఎక్కడ దేవతలకి సుఖం లేదు, యజ్ఞాలు లేవు, ఆవులని పట్టి పీడించేసే జాతి ఎక్కువైపోవటం వల్ల గోవుల నుంచి వచ్చే పాలు లేవు, పాలు లేకపోవటం వల్ల పెరుగు లేదు, పెరుగు లేకపోవటం వల్ల నెయ్యి లేదు, నెయ్యి లేకపోవటం వల్ల యజ్ఞాలు ఆగిపోయాయి. యజ్ఞం లేకపోతే దేవతలం మేము చిక్కిపోతాం. ఇదిగో దాంతోపాటు ఋషులు కూడా సత్కర్మాచరణ లేక వాళ్ళు భ్రష్టులైపోయారు. బ్రహ్మదేవ, లోకాలు, ఋషులు, మేము అందరం రాక్షసుల వల్ల పీడింపబడుతున్నాం. వాళ్ళు వరుసగా చెప్పారు. బ్రహ్మన్, ఓ బ్రహ్మదేవ, లోకాన్, లోకాలని పీడిస్తున్నారు, ఋషీంశ్చ, ఋషుల్ని పీడిస్తున్నారు, నహ, మమ్మల్ని కూడా పీడిస్తున్నారు. ఇందులోంచి బయటపడే మార్గమేమో మాకు తెలియటం లేదు, కాబట్టి నీ దగ్గరకు వచ్చాం, రక్షించమనగానే ఆయన చిరునవ్వు నవ్వేట. మేము గిజగిజలాడి ఏడుస్తూ ఉంటే నువ్వేమో చిరునవ్వు నవ్వి సమాధానం చెప్పమేమిటంటే ఏం చెప్పమంటారు దేవతల్లారా, మీరు చేతులారా చేసుకున్నదే. మీరు దితి గర్భంలో పెరుగుతున్న ఒక కుర్రాన్ని ఇంద్రుడి ద్వారా నాశనం చేయాలని ప్రయత్నించారు. ఇంద్రుడు దితి గర్భంతో ఉన్నప్పుడు వెళ్ళి ఆవిడ కడుపులో ఉన్న పిండాన్ని ముక్కల ముక్కల కింద కొట్టాళ్ళండి. వాళ్లే మరుద్గణములు. అప్పటి నుంచి దితికి కోపం వచ్చింది. నా గర్భాన్ని నాశనం చెయ్యాలని ప్రయత్నించిన దేవతల్ని సుఖంగా ఉండకుండా చేస్తాను, నా కొడుకుల్ని రెచ్చగొడతాను అన్నది. అందుకని మీకు వ్యతిరేకంగా వేద వ్యతిరేకుల్ని తయారు చేసింది. ఇది చేతులారా ఇంద్రుడు తెచ్చుకున్న కష్టం. ఇప్పుడు ఆ వధ నాకు కూడా తెలియటం లేదు, రాక్షస వధ అన్నాడు. తేషాంకురు వధోపాయం త్వంహినః పరమాగతి. నువ్వే మాకు దిక్కని వచ్చాం, ఉపాయం నువ్వు చెప్పకపోతే ఎలాగా, నువ్వు బ్రహ్మవి జ్ఞానివి అని మళ్ళీ బతిమాలారు. అయితే మనందరం కలిసి శివుడి దగ్గరికి వెడదామని అందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు. కైలాసం అంటే ఈ భూలోకంలో ఉన్న కైలాస పర్వతం అనుకునేరు. ఇది భూలోకంలో విహారం కోసం పెట్టుకున్న నమూనా. అసలు కైలాసం ఊర్ధ్వలోకాల్లో ఉన్నది. పరమాత్ముడు 2 కైలాసాల్లో ఉంటాడు. ఊర్ధ్వ కైలాసం, ఒకటి అధః కైలాసం. భూలోకంలో మేరు పర్వతం దగ్గర ఉన్న కైలాస పర్వతం సరదా కోసం, మానవుల్ని రక్షించడం కోసం మళ్ళీ ఏర్పాటు చేసిన మరొక కైలాసం ఇది. ఈయన ఊర్ధ్వ కైలాసంలో ఉన్నాడు శివుడు. అక్కడికి ఈ దేవతల్ని, ఋషుల్ని అందరినీ వెంట పెట్టుకుని మహావేగంగా వెళ్ళిపోయాడు బ్రహ్మదేవ. ఆ సమయంలో ఈశ్వరుడు తాండవ నృత్యం చేస్తున్నాడు పార్వతీదేవితో. ఒక క్షణకాలం ఈ ఋషులంతా వచ్చి నమస్కారం చేయగానే, దేవతలు వచ్చి భక్తితో ప్రార్థించగానే, బ్రహ్మంతటి వాడు స్వయంగా వచ్చి ధ్యానం చేయగానే అన్నీ విడిచిపెట్టి తాండవ నృత్యం ఆపి పరమేశ్వరుడు ఎందుకు వచ్చారని అడిగాట. వాళ్ళంతా మళ్ళీ మొదలుకొచ్చి జరిగిన విశేషాలని చెప్పారు. మాల్యవంతుడనేవాడు, తక్కిన మరే అనేక రకాల జాతుల రాక్షసులు దేవతల్ని పీడిస్తున్నారు, గోహత్య జరుగుతోంది. ఎక్కడో భూలోకంలో శృంగేరి పీఠం లాంటి కొన్ని చోట్ల గోవుల్ని రక్షిస్తున్నారు తప్ప తక్కిన చోట్లలో గోవులకి ఇబ్బందిగా ఉంది. అందులో కుళ్ళిపోయిన గోధుమ రవ్వ కూడా పెట్టడం వల్ల 14 ఆవులు కూడా చచ్చిపోయాయి. ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ మహాపాపాల నుంచి రక్షించు బాబోయ్, మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు. వెంటనే శివుడు, ఇప్పుడు ప్రస్తుతం రాక్షస వధోపాయం నా చేతిలో కూడా లేదు, దుష్ట శిక్షణ కోసం శ్రీ మహావిష్ణువు తన శరీరాన్ని ద్విధాకృత 2గా మార్చుకున్నాడు. ఒకటి నరుడు, మరొకటి నారాయణుడు. ఆ ఇద్దరు నరనారాయణులనే పేరుతో మహిత మునులై బదరికావనం దగ్గర కఠోర తపస్సు చేస్తున్నారు. వాళ్ళని మనం రక్షించమని అడుగుదాం. ధర్మ సంస్థాపన బదరికావనంలో ఉన్న నరనారాయణులది అనగానే అందరూ మహావేగంగా బదరికి బయలుదేరారు. భూలోకంలో పూర్వకాలంలో ఆ ప్రాంతంలో చాలా రేగు చెట్లు ఉండేవి. అందుకని ఆ ప్రాంతానికి బదరీవనము, బదరికావనం అని పేరు వచ్చింది. బదరి అన్న, బదరిక అన్న రేగు, వనము అంటే తోట, అడవి. అన్ని రేగు చెట్లు ఎక్కువగా ఉండేవి కనుక
దాన్ని బదరీవనం అన్నారు. హిమాలయ పర్వత ప్రాంగణంలో పూర్వం అక్కడంతా ఎక్కువగా రేగు చెట్లు ఉండేవి. రేగు చెట్లు ఉన్న చోట తపస్సు చేస్తే తొందరగా ఈశ్వర కటాక్షం లభిస్తుంది. అందుకని నరనారాయణులు శివానుగ్రహం తొందరగా పొందడానికి బదరీవనంలో తపస్సు చేశారు. మీరు ఎప్పుడైనా వీలుంటే అమావాస్య నాడు గ్రహణం వచ్చినప్పుడు, గ్రహణం వచ్చి విడిచిన తర్వాత అన్నమాట, రేగాకులు పట్టుకొచ్చి శివలింగం మీద పెడితే చాలా తొందరగా శివుడు దర్శనమిస్తాడు. ఇది మంత్రశాస్త్రంలో చెప్పబడిన కిటుకు అన్నమాట. తొందరగా శివుడు అనుగ్రహం పొందాలంటే, ఐశ్వర్యం రావాలంటే, దారిద్ర్యం తొలగాలంటే దానికి బదరికావనానికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదట. కేవలం బదరి ఆకులు 11 ఆకులు పట్టుకొచ్చి శివుడి మీద పెట్టమన్నారు. ఆలయంలో మనం స్వయంగా పెట్టలేకపోతే అర్చకుడికి ఇచ్చి 11 ఆకులు ఆయన చేత శివలింగం మీద పెట్టిస్తే దారిద్ర్యం తొలగి తీరుతుంది. ఇది సులభోపాయం. ఉమా సంహితలో పార్వతికి స్వయంగా శివుడు చెప్పాడు. అందుకనే బదరీవనంలో చేరి నరనారాయణులిద్దరూ సైకత లింగాన్ని తయారు చేసి, నేను చెబుతున్నది ఏదో అప్రామాణికమైన మాట కాదు, మళ్ళీ మహాభారతం పంచమ వేదంలో కూడా ద్రోణ పర్వంలో నరనారాయణులిద్దరూ 10,000 సంవత్సరముల పాటు ఇసుకతోటి లింగాన్ని తయారు చేసి పూజించటం వల్ల వాళ్ళకి శివుడు వరం ఇవ్వడం వల్లే వాళ్ళందరికంటే గొప్పవాళ్ళు అయ్యారు ఉంటుంది. చూడండి కావాలంటే ద్రోణ పర్వంలో స్వయంగా చెప్పాడు కృష్ణుడు కూడా ఆ మాట. అశ్వత్థామ శివలింగం బదులు విగ్రహాన్ని తయారు చేసి పూజించాడు. నరనారాయణులు శివలింగాన్ని పూజించారు. వారలు లింగాధిష్టాన ఆరూఢులుగా నొనర్చి అర్చిల్చిరి భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నతుల నియమ కల్పన వెలయన్. నరనారాయణులిద్దరూ లింగాధిష్టానారూఢులుగా నొనర్చి అర్చించిరి. ఈశ్వరుణ్ణి ఒక లింగం తయారు చేసి అందులోకి ఆహ్వానం చేసి పూజించారు. అందువల్లే నరనారాయణులకి శివుడు ఏమని వరమిచ్చాడు? యుద్ధం వస్తే నన్ను కూడా జయించే శక్తి మీకు ఇచ్చాను అని వరమిచ్చాడు. కానీ అశ్వత్థామకి కేవలం కొన్ని అస్త్రాలు మాత్రమే ఇచ్చాడు. అందువల్లే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివుణ్ణి పూజించినప్పుడు శివుడితో యుద్ధం చేసి ఆయన్ని కూడా మెప్పించగలిగాడు. అది శివుడిచ్చిన వరం. యుద్ధం అంటూ వస్తే నన్ను కూడా మీరు జయించగలరు అని వరం ఇచ్చాడనమాట. కొంచెం సౌండ్ పెంచడానికి ఏమైనా అభ్యంతరం ఏమైనా ఉందండి? మొత్తం మీద శివలింగార్చన చేస్తే అటువంటి వాడు తొందరగా ఈశ్వర కటాక్షం పొందుతాడు. అందున ఇంకా తొందరగా శివానుగ్రహం పొందడానికి దాని మీద రేగు ఆకులు పెట్టండి అన్నారు. 11 ఆకులకి తక్కువ కాకుండా ప్రతి పర్వదినములలో, అంటే అమావాస్య, గ్రహణాలైన మరునాడు శుద్ధైన తర్వాత, సంక్రాంతులు, విషువత్తులు, ఈ కాలంలో తప్పక రేగు ఆకులు పెట్టండి. ఎవరికైనా ఇక ఈ దారిద్ర్యం నుంచి ఇక మేము బయటపడలేకపోతున్నాం బాబోయ్ అనే బాధ ఉంటే దానికి ప్రాయశ్చిత్తం అది. అందులోనూ కపిల తీర్థం దగ్గర కపిలేశ్వర స్వామి ఉన్నాడు. ఆయనకి బదరీ పత్రాలు ఇస్తే ఇంకొంచెం తొందరగా ఫలితం ఎక్కువ వస్తుందని కూడా వెంకటాచల మహాత్మ్యం చెబుతున్నది. అందుకని వీళ్ళు వెళ్ళే సమయానికి బదరికావనంలో శివలింగాన్ని అర్చన చేస్తున్న నరనారాయణులు ఇద్దరూ కనపడ్డారు. రేగాకులతో పూజ చేస్తున్నారట. శివుడు ఏకాదశి రూపాల్లో విహరిస్తూ ఉంటాడు. ఆయనకి ఏకాదశి రుద్రుల నామాలు ఉన్నాయి. అందుకనే ఆ 11 నామాలతో వీళ్ళు శివుడిని పూజిస్తూ ఉంటే మొత్తం దేవతలు, ఈశ్వరుడు అందరూ వెళ్ళి నరనారాయణులకు ఎదురుగుండా వెళ్ళి నమస్కారం చేశారు. ఎంత విచిత్రమో చూసారా? నరనారాయణులు శివుణ్ణి పూజిస్తున్నారు. శివుడు దుష్ట శిక్షణకి మీరే పూనుకోండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. పరస్పరం ఒకరికొకరు నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఆ మహానుభావులు. వాళ్ళు కళ్ళు విప్పి, ఇంతమంది మహాత్ములు ఏకకాలంలో వచ్చారు, కారణం ఏమిటి అన్నాడు. బాధంతే రాక్షసాహ నిత్యం నరనారాయణ ప్రభో ఏతేషాంతు వధోపాయం క్షిప్రం కర్తుమిహార్హసి. ఓ నరనారాయణులారా, మీ అవతార ప్రధానోద్దేశ్యం దుష్ట శిక్షణ, లోకరక్షణ. మిమ్మల్ని మహిత మునులు అని వేదాలు శ్లాఘిస్తున్నాయి. స్వేచ్ఛగా విమానాల్లో తిరుగుతూ ఉంటారు మీరు. ఎప్పుడైనా భూలోకంలో బాగా పాపాత్ములు పెరిగిపోతే వాళ్ళని సంహరించడానికి మేము మిమ్మల్ని ప్రార్థిస్తాం, మీరు అవతరించి దుష్టులు శిక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం
కృతయుగం వెళ్ళబోతోంది, ఇంకా త్రేతాయుగం రాబోతోంది. ఈ సంధికాలంలో భయంకరులైన రాక్షసులు ఇటు భూమండలాన్ని, దేవలోకాన్ని, పాతాళలోకాన్ని పట్టి పీడించి పాలారుస్తున్నారు. ఈ రాక్షస సంహారం చెయ్యాలి, ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించండి అనగానే నరనారాయణులు, ఇప్పుడు మాకు దగ్గర గొప్ప ఉపాయం ఉన్నది, అది నీవే. నీవు చాలా కాలం క్రితం గార్ధభనిస్వన వధ సమయంలో భూలోకంలో అవతరించి విష్ణువుకి సాయం చేస్తాను అని మాటిచ్చావు. కాబట్టి నీవు ఆ మాట నిలబెట్టుకోవడానికి భూలోకంలో ఒక వానర రూపంలో పుట్టాలి. నీ ఒక్కడివి ఆ పని చేయకూడదు, సకల దేవతల యొక్క తేజస్సులని పుణికి పుచ్చుకుని పుట్టాలి అంటూ శ్రీ మహావిష్ణువు నారాయణ రూపంలో ఉన్నవాడు ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. వెంటనే ఆయన శిరస్సు మీద నుంచి తెల్లని స్వచ్ఛమైన పిండి వెన్నెల వంటి ఒక తేజస్సు బయటకు వచ్చింది. తేజస్సు కూడా అచ్చం పిండి వెన్నెలేక మహాస్వచ్ఛమైనది, పూర్తిగా శ్వేతవర్ణంలో ఉన్నది. ఆ తెల్లని కాంతి రాగానే ఆయన చేత్తో ఆ ముద్దని పట్టుకున్నాడు. తేజస్సుని అసలు ఎవడన్నా పట్టుకోగలడా? అలా పట్టుకోగలడు కాబట్టే ఆయన్ని నారాయణుడు అన్నారు. దీపం నుంచి కాంతి వచ్చింది, కాంతిని మనం చూడగలం తప్ప చేత్తో పట్టుకోలేం. కాంతిని కూడా పట్టుకునే శక్తి త్రిమూర్తులకి జగన్మాతకి ఉంది. అందువల్ల ఆయన ఆ తెల్లని కాంతిని ఒక ముద్ద చేసి పట్టుకున్నాడు. ఇంతలో పక్కనున్న నరుడి శరీరం నుంచి నీలపు వర్ణములో ఉన్న కాంతి ముద్ద బయటకు వచ్చింది. నరుడు నీలస్వరూపుడు, అప్పుడప్పుడు అందుకే ఆయనకు కూడా తమో గుణం వస్తుంది. నరనారాయణులిద్దరూ అవతరించిన దుఃఖం నరుడి లక్షణం, ఆ దుఃఖం తొలగించడం నారాయణ లక్షణం. ఎందుకంటే నారాయణుడు సాత్వికుడు, అందుకని తెల్లని కాంతి వచ్చింది. నరుడు సహజంగా అప్పుడప్పుడు అజ్ఞానంలో పడిపోతూ ఉంటాడు. భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడికైనా అజ్ఞానం వస్తుందిట కాదు, వస్తుంది. మనం చూస్తూనే ఉన్నాగా. అనుక్షణం ఎంత చదువుకున్నా, ఎన్ని విన్నా మళ్ళీ బుట్టలో పడిపోతూనే ఉంటాం, సంసారంలో పడిపోతూనే ఉంటాం. ఇవేవి మన వెంట రావని తెలిసినా మళ్ళీ ఈ పురాణం పూర్తయి లేచామంటే ఇక పరుగున పక్కవాడిని తోసేశ్వరి ప్రసాదం మనమే లాక్కోవాలనుకుంటాం. అదే తమోగుణం అంటే. అందువల్ల నరుడి తమోగుణం వల్ల ఆయనలో నుంచి నీలపు కాంతి బయటకు వచ్చింది. ఈ నీలపు కాంతిని కూడా ఈ తెల్లని కాంతిలో ముద్దగా కలిపాడు. ఇంతలో శివుడి శరీరం నుంచి అపూర్వమైన మరొక తెల్లని కాంతి బయటకు వచ్చింది, దాన్ని కూడా ఇందులో కలిపారు. బ్రహ్మ శరీరం నుంచి ఎర్రని కాంతి బయటకు వచ్చింది, ఆ ఎర్రని కాంతి ముద్ద కూడా ఇందులో కలిపారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరి దేవతల్లో నుంచి కూడా రకరకాల వర్ణములు రావడం మొదలెట్టాయి. ఒక చోట నుంచి గోధూమ వర్ణం, మరో చోట నుంచి ధూమ్రవర్ణం, మరో పక్క నుంచి పూర్తిగా స్వచ్ఛమైనటువంటి హరిద్ర పసుపచ్చని ఆకుపచ్చని రంగు, ఇలా రకరకాల వర్ణములన్నీ బయటకు వచ్చాయి. ఈ వర్ణములతో ఉన్న కాంతులన్నీ కలిసి ముద్ద అయిపోయాయి. ఆఖరణ ఈ ముద్ద ఓ చిన్న బంతి అంత తయారైంది. ఇప్పుడు ఈ బంతిలో ఏ రంగు ఎక్కడుందో తెలియదు, రకరకాల వర్ణముల సమిశ్రితం అన్నమాట, సమాహారం. ఈ ముద్దను పుచ్చుకున్నాడు ఆయన. ఓ పండులో తయారు చేసి, ఇదిగో ఈశ్వర, ఈ పండును నువ్వు మింగు అన్నట్టు. ఇది మింగి నీ శరీరంలో భద్రపరుచుకో, దీనిని పార్వతీ గర్భంలో ప్రవేశపెట్టు, తద్వారా నీవు సకల దేవతా స్వరూపుడివై హనుమంతుడనే పేరుతో త్వరలో అవతరిస్తావు. ఆ హనుమంతుడు అవతరించాక శ్రీ మహావిష్ణువు కూడా అవతరిస్తాడు. మీరిద్దరూ కలిసి సమస్త లోకాలలో ఉన్న రాక్షసుల్ని సంహరించి ధర్మ సంస్థాపన చెయ్యండి. బ్రహ్మణశ్చ సురాణాంచ తేజసా సాకమీసితు. ఈ బ్రహ్మాది సకల దేవతల యొక్క తేజస్సుని భరించే శక్తి నీకు మాత్రమే ఉంది, పూర్తిగా పుచ్చుకో అన్నట్ట. సమీర కుమార విజయం అని ఒక గొప్ప గ్రంథం ఉందని మీకు పదే పదే చెబుతున్నాను. దాదాపు 400 సంవత్సరాల క్రితం పరమ పూజ్యుడు పుష్పగిరి తిమ్మన్న, ఆయన పేరు, ఇంటి పేరు పుష్పగిరి, తిమ్మన్న కవి, చాలా గొప్ప కవి. ఈయన పోతన గారి తర్వాత వాడు. పోతన గారికి శిష్యుడని కూడా కొందరు అంటారు, కానీ చరిత్రలో ప్రమాణం లేదు. ఇంచుమించుగా భాగవతం ఎలా ఉంటుందో అటువంటి శైలిలో రాశాడు ఆయన. 450 సంవత్సరాల క్రితం ఈ సమీర కుమార విజయం రాసినట్టుగా కొందరు చరిత్రకారులు చెప్పారు. కాలం మనకెందుకు కానీ ఆయన కవిత్వం మాత్రం ముద్ద. ఏం ముద్ద? భక్తి రస స్వరూపం. అందులో అంటాడు ఈ ఘట్టంలో, ఈ తేజోమయ దివ్య పిండము కపర్దీ సర్వదేవాంశ సంభూతం వై నిజ వైష్ణవద్యుతుల పెంపుంజెంది
నీయందు సంప్రీతిల్ శంభు కళా ప్రధానమయి గౌరీ వానరీ గర్భ సంజాతం వై హరిదాస్యరూపక ప్రతిజ్ఞల్ తీర్చి పాలించెడిన్. ఓ కపర్ది, ఈశ్వర, ఈ మొత్తం తేజస్సులన్నీ కలిపిన ముద్ద, ఈ పిండం, దేవతలందరి తేజస్సులు, మా తేజస్సు, నీ తేజస్సు అన్నీ కలగాపులగమైనది. ఇది నిజ వైష్ణవద్యుతుల పెంపుంజింది. శివ తేజస్సు, వైష్ణవ తేజస్సు, శివకేశవుల అభేదతత్వంతో కూడినది. అందుకే ఇటు శైవులు ఇటు వైష్ణవులు అందరూ పూజించవలసిన రూపం అవుతుంది. ఎవరైనా హనుమంతుడిని ద్వేషిస్తే ఏకకాలంలో సకల లోకాలని ద్వేషించిన వాళ్ళు అవుతారు. అందువల్ల ఇది అన్ని జాతులు అన్ని మతాల వాళ్ళు గౌరవించవలసిన అపూర్వ స్వరూపం అవుతుంది. ముఖ్యంగా నీలో ఉంటుంది కనుక శంభుకళ ప్రధానమై శివకళ ప్రధానం అవుతుంది. ముందుగా ఈ ముద్ద గౌరీ, అమ్మవారు గౌరీదేవి శరీరంలో చేరుతుంది. ఆ తర్వాత వానరీ, ఒక వానర స్త్రీ కడుపులో చేరుతుంది. అప్పుడు సంజాతం వై, ఉత్తి జాతము అనలా, జాతము అంటే పుట్టుట, సంజాతము అనడం ద్వారా పవిత్రమైన అవతారమైన పుట్టుక అన్నమాట. పుట్టుకల్లో కూడా సాధారణ మానవుల పుట్టుక అంటాం, మహాత్ముల పుట్టుకని జాతము అనకూడదు, సంజాతము పరిజాతము అనే ఉపసర్గలతో వాడాలి. రాముడున్నాడు, రాముడు పుట్టాడు అనకూడదుగా, అవతారం అనాలి దానిని. తమంత తాము స్వేచ్ఛగా లోక శ్రేయస్సు కోసం అనేక నియమములతో కూడి ఆవిర్భవించినటువంటి మూర్తులకి మాత్రమే సంజాతం పరిజాతం అవతారం వంటివి వాడాలి. తక్కిన వాళ్ళందరూ ఏదో భవము జాతము ఇటువంటి పదాలతో పొగుడుతాం, అంతకుమించి ఎక్కువ వాడకూడదు. కలియుగంలో కూడా అలాంటి అవతారమూర్తులు ఉన్నారు, కాకపోతే వాళ్ళని గుర్తించడం కష్టం. ఎప్పటికి కూడా హిమాలయాలలో మహానుభావులైన యోగులు ఉన్నారు. ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులు వంటి పీఠాధిపతులను అందరినీ సంజాతులు అనాలి. అందుకే కరకమల సంజాత అని అంటున్నారుగా రోజు సమాసాల్లో. ఉత్తి జాత అని ఎందుకండల్లా, ఆ స్థాయి అటువంటిది గనక, జగద్గురువులు గనక వారు. కాబట్టి ఎవరికి ఏ పదం ఎలా వాడాలో ఆచితూచి తెలుసుకోవాలట. గురువులని, ఉపన్యాసకుల్ని పేరు పెట్టి పిలవకూడదు. ఏమంటే పద్మాకర్ గారు బాగున్నారా అనకూడదు, గురువు గారు అనే సంబోధించాలి. ఎందుకంటే పురాణం చెబుతున్నారు, వింటున్నారు గనక. శాస్త్ర నియమాలు కొన్ని ఉంటాయి, లౌకిక నియమాలు కొన్ని ఉంటాయి. అందుకని ఇక్కడ సంజాతం వై అని ఈ పుష్పగిరి తిమ్మన్న గారు వాడాడు. ఆ తర్వాత హరిదాస్యం చేస్తానన్న ప్రతిజ్ఞని తీర్చడానికి లోకంలో ఈ రూపం ఆవిర్భవిస్తుంది అనగానే ఈశ్వరుడు ఆ తేజస్సుని మింగి అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తెల్లని స్వచ్ఛమైన రూపంతో ఉంటాడు శివుడు. ఇప్పుడు ఈ పిండం లోపలికి వెళ్ళగానే ఆయన ముఖం కాసేపు వివిధ వర్ణాలతో వెలిగిపోయిందిట. అసలు శివుడు అంటే ఎంత తెల్లగా ఉంటాడో తెలిసిన? కొంతమంది ఉంటారు, ఆ స్వచ్ఛమైన తెల్లదనాన్ని దేంతో పోల్చలేం. చంద్రుడి వెన్నెల కంటే, పాల సముద్రపు నురుగు కంటే, హిమాలయ పర్వత ప్రాంగణం కంటే ఈశ్వర తేజస్సు మహాస్వచ్ఛమై వెలుగుతుంది అని పేరు. స్ఫటికం కంటే తెల్లనిది ఆయన రూపం. ఇప్పుడు ఈ పిండం వివిధ వర్ణములతో ఉండడం వల్ల ఆయన మృంగగానే కించిత్ కాలం ఆ ముఖంలో అనేక వర్ణములు భాసిల్లాయిట. అక్కడి నుంచి ఆయన కైలాసానికి వెళ్ళిపోయాడు. ఒక రోజున పార్వతీదేవి శివుడి పక్కన కూర్చున్నది. శివుడు యోగముద్రలో ఉన్నాడు, మహాధ్యానంలో ఉన్నాడు. యోగి అనే శబ్దం ఇటు శివుడికి ఇటు కృష్ణుడికి కూడా చెల్లుతుంది. ప్రస్తుతం యోగీశ్వరుడు ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో కైలాసం అంతా ఒక విచిత్రమైన ఆహ్లాదకరమైన వాతావరణంలోకి మారిపోయింది. కైలాసంలో కూడా ఈ జీవులు ఉంటాయి, కాకపోతే ఆ జీవులన్నీ దేవజాతి జీవులు, ఇవి భూలోక జీవులు. అక్కడ ఏ వంక చూచిన హే పార్వతీపతే కురుదయాం మయ్యను కోకిలలును, ఏ ఛాయగాంచిన హే నాగభూష మాం పాలయ అనడి మరాళములును, ఏ దిక్కు కన్గొన్న హే చంద్రశేఖర రక్షమాం అనడి హర్యక్షములును,
ఏ ప్రక్క తిలకింప హే సాంబ శంభో దయాంభో నిధే అను ఆలమంద కంబ పూదే తినబెట్టు తమ్ములకు నమశివాయ మంత్రము చెప్పు మధుపగణము అహహ కైలాస మహిమలేమని నుతిల్తు కీట పశు పక్షులకు శివకీర్తనం బే అది ప్రాతకాల సమయం. ఆ వాతావరణం ఎలా ఉంది? సరిగ్గా అప్పుడే నారద మహర్షి, తుంబురుడు, కొంతమంది ఋషులు ఈశ్వర దర్శనాని కోసం వచ్చారు. సూర్యోదయం అవుతోంది. ఏ పక్క చూచినా అక్కడ కొన్ని కోయిలలు వచ్చి ఓ పార్వతీ వల్లభ మా మీద దయ చూపించు అని పాడుతున్నాయి. కోయిలలు పాడుతున్నాయి. ఆ పాటలో అంతరార్థం ఏమిటంటే మా మీద దయను చూపించు అని. కింద కూర్చోమండం అంటే అవకాశం ఉన్నంత వరకు అని అర్థం. అంచేత కాళ్ళు సహకరించకపోయినా కుర్చీలు ఖాళీగా ఉన్నా కూర్చోండి, ఏం పర్వాలేదు. కుర్చీలో కూడా కూర్చోవచ్చు. మొహమాట పడిపోయి ఈ వంకతోటి లోపలికి రావడానికి తడిసిపోక్కర్లా. అంచేత పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా శాస్త్రంలో మినహాయింపు ఉంటుంది. మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. సాధారణంగా కిందే కూర్చోండి, కానీ మోకాళ్ళు నొప్పులు వస్తున్నా, వయస్సు పెరుగుతున్నా అటువంటిప్పుడు ఏం చెప్పారు? నిజేచ్ఛ చేయనగు. దత్తాత్రేయ చరిత్ర మార్కండేయ పురాణంలో స్వయంగా మార్కండేయుడు చెప్పాడనమాట. సద్గురువులు దత్తాత్రేయులు వాక్కుల్లే చెప్పాడు ఆయన. ఏమని? నిజేచ్ఛ చేయనగు, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. రోగము పొందిన ఎప్పుడప్పనులు. మీ శరీరం సహకరించకపోతే. శరీరం సహకరించిందనుకోండి, ఎంత ముందు కూర్చుంటే అంత మంచిది. నా చుట్టూ కూడా కూర్చోవచ్చు, నేనే అభ్యంతరం చెప్పను. కాకపోతే కొంచెం చేతులు ఇలా ఇలా అన్నప్పుడు దెబ్బలు తగలకుండా ఉండేంత దూరంలో ఉంటే చాలు. ఇప్పుడు ఈ కోయిలలు దయామ్మయి కురు, మా యందు దయ చూపించు అని పలుకుతున్నాయి, పాడుతున్నాయి. అవి నిజానికి కోకిలలు కాదు, కవి కోకిలలు. పరమ పూజ్యులైన ప్రమదగణాల రూపంలో పాడుతున్నాయి. మరొక పక్కన నాగభూష మమ్మల్ని రక్షించు అంటూ అటు ఇటు నృత్యం చేస్తూ తిరుగుతున్న నెమళ్ళు, మరాళాలు, హంసలు, ఈ రెండూ కూడా. మరో పక్కన చంద్రశేఖర రక్షించు రక్షించంటూ సింహములు తిరుగుతున్నాయి. అమ్మవారి వాహనం సింహం, అయ్యవారి వాహనం నంది, రెండూ కలిసి తిరుగుతున్నాయి. జంతువులు, క్రూర జంతువులు కూడా క్రూరత్వం విడిచిపెట్టి సాధు జంతువులతో కలిసి తిరిగేటటువంటి పవిత్ర లోకం అది. అంతేగాని కనిపించగానే ఆవుల్ని ఎద్దుల్ని కోసుకు తినేసే దరిద్రపు జాతి కాదు అది. ఏ పక్క చూచినా సాంబ శంభో దయాంభోనిధే అని ఆయన చుట్టూ తిరుగుతున్న ఆలమంద, ఆవుల యొక్క సమూహం. ఇవాళ నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ హృదయం కొంచెం కరిగింది. రోజు వచ్చే ముందు ఏం చేస్తున్నానంటే గోశాలకు వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నా. ఆ సమయంలో బుల్లి దూడ ఉంది. ఆ దూడ పాలు తాగిన తర్వాత ఆవు పాలు పితుకుతోంది. అక్కడ ఒక ఆవిడ కాస్త బొట్టు పెట్టుకుని పాలు పితికి చిరునవ్వు నవ్వుతూ వచ్చింది. ఒక్కసారి ఆవిడ చూడగానే యశోదాదేవి వచ్చినట్టే అనిపించింది నాకు. అంత ముద్దుగా ఆ దూడని మూతి దగ్గరికి వెళ్ళి అంటోందనమాట. ఏం ప్రేమ! ఇలా ఉండాలి గో సంరక్షణ. ఎంతలో ఆవిడ బయటకు వచ్చి నేను బయటకు వచ్చేస్తూ ఉంటే, గురువుగారండి ఆవు పాలు తాగుతారా అండి? తాగుతారా ఏమిటమ్మా, ఎవడన్నా ఆ మాట ఎప్పుడు అంటాడని నేను చూస్తున్నానన్నాను నేను. అయితే రేపు పొద్దున కాచి మరీ పట్టుకొస్తానండి, పంచదార వేసుకుంటారా అంది. ఇలాంటి పలకరింపులు విన్నప్పుడు ఇదో ఈ కైలాసంలో ఆలమంద శివుడి చుట్టూ తిరిగి, శివ నీకేమైనా పాలు కావాలా, అభిషేకానికి కావాలా, పంచదార వేసుకు తాగుతావా అని అడిగాయని ఇందులో ఉంది సమీర కుమార విజయంలో. అది మళ్ళీ ఇక్కడ నాకు గోచరించింది శృంగేరిపీఠంలో, గుంటూరులో. అంచేత గుంటూరు కాసేపు కైలాసం అయిపోయింది అనమాట. ఇది జరిగింది యథార్థంగా. అడగండి ఆయన్ని, నా పక్కన ఇద్దరున్నారు. అలా ఆవుల్ని ముద్దు పెట్టుకుంటూ కృష్ణుడిలాగా లేక కైలాసంలోలాగా చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోండి, గో సంరక్షణ పెట్టారు కదా అని మనకి పిచ్చెక్కి ఏది పెడితే వాటికి పెట్టేయకండి. దొరికాయని కొన్ని మామిడి పళ్ళు ఉన్నాయి, ఆ పండు తింటే ఇప్పటిదాకా నా గొంతు నాకే సరేవలా, నిన్న ఒక పండు వచ్చింది చేతికి. కాబట్టి ఈ పళ్ళల్ని కెమికల్స్తో ఉంటున్నాయి. తర్వాత కుళ్ళిపోయిన పదార్థాలేవో మంచివేవో మనకు తెలియదు. కుట్రతో పెట్టారా లేకపోతే భక్తితో పెట్టారా అనేది కాసేపు పక్కన పెట్టండి. ఎందుకంటే మనం అమాయకులం, భక్తి ఉంటుంది తప్ప ఆ భక్తి వెనకాతలు వచ్చే ప్రమాదం తెలియదు. అటువంటిప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే గో సంరక్షణ సమితికి వస్తువు కంటే డబ్బిచ్చేయండి. నష్టం ఏంటి? వాళ్ళు ఏం కావాలంటే అది కొనిపెడతారు. గోవులకు ఏది తింటే వాటి ఆరోగ్యం బాగుంటుందో, బాగా పాలిస్తాయో రోజు సంరక్షించే వాళ్ళకి తెలుస్తుంది.
నా బొట్టి వాడికి ఏం తెలుస్తుంది? నా దగ్గర యాపిల్స్ ఉన్నాయి పెట్టేయటం, నా దగ్గర ఏమో ఎవడో ఇచ్చినటువంటి మామిడి పళ్ళు ఉంటే పెట్టేస్తాం అనుకోండి. ఆ వెనకాతలు కుళ్ళిపోయిన ఉంటే అవి చచ్చిపోతాయి, వాటి కడుపు ఉడికిపోతుంది. ఎంత ప్రమాదమో! నిన్న అక్కడ కాపలా ఉన్న ఒక అబ్బాయి చెప్పాడనమాట, మామిడి పళ్ళు కాయలు పెట్టకండి, చాలా ప్రమాదం ఈ వేసవికాలంలో వాటికని. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన భక్తి ప్రాణాంతకం కాకూడదు. ఒక గోవుని రక్షించమంటే దాన్ని శిక్షించే అధికారం మనకు లేదు, ఇంకా పాపం. కాబట్టి మీ ఇంట్లో అరటిపళ్ళు ఉండొచ్చు, మామిడి పళ్ళు ఉండొచ్చు, బత్తాయికాయలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఇవన్నీ మీరే తినేయండి. కానీ రోజు ఇంతని పక్కన పెట్టండి. నేను ఎరిగి ఓ రిక్షా తొక్కుకునే కుర్రాడు ఒకడున్నాడు ఏలూరులో. అతను ఈ మాట విని రోజు ₹1 అతను కష్టార్జితం ఓ డిబ్బీలో వేసేవాడు, ₹1 మొన్న మధ్యన సంవత్సరం తర్వాత ఒకేసారి ₹1200 పోగు చేసి పట్టుకొచ్చి ఇచ్చాడు ఒక రిక్షావాడు. మా పీఠానికి ఇంకో తమాషా చెబుతాను, నేను చెప్పేవన్నీ కూడా అనుభవించి చెబుతున్నాను. నా హృదయం కరిగిపోయిందనమాట ఆ సంఘటన చూస్తే. 2 కాళ్ళు ఉండవు ఒక అబ్బాయికి. వాళ్ళ ఆవిడ ఓ తోపుడు బండి మీద రోజు రైల్వే స్టేషన్కి పాత బస్ స్టాండ్కి తీసుకెడుతుంది. ఆ అబ్బాయి 1200 పోగు చేసి నెలకోసారి ఇస్తున్నాడు మా పీఠానికి పట్టుకొచ్చి. ఎందుకో తెలుసా? ఈ ఆవులకి వాటికి పెట్టడం కోసం. ముష్టివాళ్ళు కూడా, కష్టపడలేని స్థితిలో 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా ఎంతో కొంత పోగు చేసే వాళ్ళు అనుకుంటూ ఉంటే, అన్నీ ఉన్న మనం ఎంతో కొంత గోవులకి ఇవ్వకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది. అందువల్ల తప్పక ధన రూపంలోనే గో సంరక్షణ సమితికి ఇవ్వండి. హాయిగా వాళ్ళకి ఏం కావాలో అది కొనుక్కుంటారు, చిట్టు పెట్టాలో తౌడు పెట్టాలో చూస్తారు. ఇక్కడ కైలాసంలో ఆవులన్నీ శివుణ్ణి అలా పూజిస్తున్నాయి, పాలతోటి అభిషేకం చేస్తున్నాయిట. ఆ సమయంలో తామర పువ్వులు వికసించి ఉన్నాయి. అక్కడికి వచ్చి ఆ తామర పువ్వుల మీద వాలినటువంటి తుమ్మెదలు తేనె తాగుతూ మధ్య మధ్యలో నమశివాయ అని పలుకుతున్నాయట. నమశివాయ మంత్రము చెప్పు మధుపగణము. తేనె తుమ్మెదలన్నీ కూడా నమశివాయ అంటున్నాయి తేనె తాగి. ఇది కైలాస మహిమ. దాన్ని ఏం వర్ణించగలం? అక్కడ కీటములు, పశువులు, పక్షులు అన్నీ శివకీర్తనే చేస్తున్నాయి. అందుకనే దేవతలు కూడా భక్తితో స్తుతించారు. కాసేపటికి ఈశ్వరుడు కళ్ళు తెరిచాడు. అమ్మవారు ఇదిగో ఈ భక్తులందరూ వచ్చారు, కోరిక తీర్చండి అనగానే నారదుడు, అమ్మ స్వామితో కలిసి వెంకటాద్రి మీద 1000 సంవత్సరాలు క్రీడించమని కోరుతున్నాను అన్నాడు. ఎందుకు ఏమిటని అడగలేదు అమ్మవారు. వెంకటాద్రి ఇప్పుడు ఎక్కడున్నది? వైకుంఠంలో ఉండేది వెంకటాద్రి. ఇప్పుడు మనం భూలోకంలో ఉందని చెబుతున్న వెంకటాద్రి నిజానికి అక్కడ లేదు, ఒకప్పుడు వైకుంఠంలో ఉండేవి సప్తగిరులు కూడా. అత్యంత ప్రాచీన కాలంలో వరాహస్వామి వారు హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు, భూదేవిని పైకి తీసుకొచ్చాడు, ఉద్ధరించాడు, సముద్ర జలాలపైన ఉపరి పెట్టాడనమాట. పెట్టి ఆ తర్వాత గరుత్మంతుడిని పిలిచి, గరుడా నేను కొంతకాలం పాటు భూలోకంలోనే ఉండిపోదాం అనుకుంటున్నాను. నేను చాలా అందంగా ఉండేవాడిని. ఆ అందమైన రూపం చూసినప్పుడు లక్ష్మీదేవి నన్ను ప్రేమించింది, వరించింది. ఇప్పుడు తెల్లని పంది రూపం, ఈ ముట్టె, కోరలు, ఈ ఎర్రని కళ్ళు, గిట్టలు, జూలు ఇవి చూస్తే లక్ష్మికి నా మీద ప్రేమ బదులు జుగుప్స కలుగుతుంది. కాబట్టి వెంకటాద్రి మీదే ఉండిపోదాం అనుకుంటున్నాను, భూలోకంలో ఉండిపోదాం అనుకుంటున్నాను. వైకుంఠంలో నేను నిత్యం తిరిగే క్రీడా పర్వతములని పర్వతాలు ఉన్నాయి. ఆ 7 పర్వతాలని భూలోకానికి పట్టుకొచ్చాయి. అవే వెంకటాద్రి అంటే. ఇవి నిజానికి విష్ణువుకి వైకుంఠంలో చాలా ప్రీతిపాత్రమైన పర్వతాలు. శ్రీ వెంకటాద్రి, గరుడాద్రి, శేషాద్రి, వృషభాద్రి, వృషాద్రి, ఈ విధంగా సప్తగిరులు అనమాట. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని వరుసగా శ్రీ శేషశైల, గరుడాచల, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అని పేరు. ఈ సప్తగిరులకి అసలు పేర్లు క్రీడాపర్వతము. అవి వైకుంఠంలో ఉన్నాయి. అవి నీ నెత్తి మీద పెట్టుకుని, మళ్ళీ వీపు మీద కాదు శిరస్సు మీద పెట్టుకుని ఇక్కడికి తీసుకురా. ఎక్కడ పెట్టాలో నేను చెబుతాను, అక్కడ నేను కొంతకాలం ఉంటానన్నాడు. వెంటనే గరుత్మంతుడు అన్నాడు, వెంకటాచల మహాత్మ్యంలో ఉంటుంది స్కాంద పురాణంలో, స్వామి మీరు ఏ రూపంలో ఉన్నా లక్ష్మీదేవికి మీ మీద ద్వేషం ఎందుకు ఉంటుంది? అందంగా ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్త్రీ కొద్ది రోజులు పోయాక అందం వికారం అయిపోయినంత మాత్రం చేత విడాకులు ఇస్తుందా? ఇది ఏమన్నా భూలోకపు తంతు కాదు కదా. ఒక ఆయనకి బాగా జుట్టు ఉండేది, నల్లగా నిగనిగలాడుతూ. ఆ జుట్టును చూసి ప్రేమించిందిట. పెళ్ళైన కొద్ది రోజులు జుట్టు ఊడిపోయింది. అందుకని నీకు వదిలేస్తానంది భార్య. నిజంగా జరిగింది. అలా వదిలేస్తానన్న అనడానికి సామాన్య మానవకాంత కాదు, జగన్మాత.
నువ్వు ఎలా ఉన్నా ఆమె నీతోనే ఉంటుంది అన్నాడు. గరుడా, ఎందుకు ఇన్ని మాటలు? నేను చెప్పాను, వైకుంఠానికి వెళ్ళి క్రీడాద్రిని ఇక్కడికి తీసుకొచ్చేయి అన్నాడు ఆయన. ఇంకెక్కువ మాట్లాడకూడదు, స్వామికి ఎదురు చెప్పకూడదు కదా. అందుకని నేను మహావేగంగా ఎగురుకుంటూ వైకుంఠానికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను క్రీడా పర్వతాలను పట్టుకుపోతున్నాను, స్వామి భూలోకానికి తెమ్మన్నాడు, నీవాయన వికృత రూపాన్ని చూచి అసహ్యించుకుంటామని భయపడుతున్నాడు అనగానే, ఎంత మాట! ఏ అవతారంలో ఉన్నా ఆయన కూడా నేనున్నాను, ఆయనకి నాకు అభిన్నం, అయినా ఆయన నిన్ను భూలోకానికి తెమ్మన్నాడు కనుక ఈ కొండ మీద కూర్చుని నేను వచ్చేస్తాను, ఆయన లేకపోతే నాకెందుకు వైకుంఠం అంది. ఈవిడ బయలుదేరగానే నీలాదేవి నేను వస్తానన్నది. ఈ విధంగా శ్రీదేవిని నీలాదేవిని ఇద్దరిని క్రీడాపర్వతం మీద కూర్చోపెట్టి అవలీలగా చాలా తేలికగా, పుష్పమాలిక ఎత్తినంత తేలిక, ఇంకా ఈ పూలు మాల కాస్త బరువుగానే ఉంది, అది ఇంకా సులభంగా ఎత్తేట. ఒక ముక్కలో చెప్పాలంటే వెంకటాచల మహాత్ముని ఏమన్నాడంటే, మదపుటేనుగు చిన్న తామరకాడ ఎత్తినంత తేలికగా భక్తుడవటం వల్ల గరుత్మంతుడు ఆ పర్వతాలను ఎత్తి శిరస్సు మీద పెట్టుకున్నాడు. శిరోధార్యము, అది అంత గౌరవించాలి. ఇప్పటికి కూడా గరుడాద్రి చూసారా మీరు? ఆ వ్యూ కనపడుతుంది, అచ్చం గరుత్మంతుడు రెక్కలు విప్పి దాన్ని మోసుకొస్తున్నట్టే ఉంటుంది ఆ కొండ. నెత్తి మీద పెట్టుకుని మహావేగంగా ఎగురుకుంటూ భూలోకానికి వచ్చేశాడు. అప్పుడు ఆయన, నాయన, మేరు పర్వతానికి 1000 యోజనముల దూరంలో సువర్ణముఖి అని ఒక నది ఉన్నది, ఆ నదీ తీరంలో ఈ పర్వతాలను పెట్టు అన్నాడు. అదనమాట కాళహస్తికి దగ్గరలో. అప్పటికి కాళహస్తి క్షేత్రం ఉంది, వెంకటాద్రి కంటే ముందే కాళహస్తి క్షేత్రం ఉందని వెంకటాచల మహాత్మ్యంలో ఉంది. అక్కడ సువర్ణముఖి తీరంలో ఆయన చెప్పిన చోట ఈ 7 పర్వతాల శ్రేణిని గరుత్మంతుడు పెట్టాడు. అదిగో ఆ పర్వతాలు భూమిలో శాశ్వతంగా పాతుకుపోయాయి. కలియుగాంతము వరకు ఈ కొండలు ఇక్కడే ఉంటాయి, యుగాంతం అయ్యాక తిరిగి వీటిని వైకుంఠానికి పట్టుకుపోతాను. అప్పటిదాకా నేను ఇటు వైకుంఠంలో విష్ణువుగాను వరాహ రూపంతో ఇక్కడ ఉంటాను. కృతయుగంలో కొంతకాలం వరాహ రూపంతో ఇక్కడున్నాక నరసింహస్వామి కూడా మళ్ళీ ఇక్కడికి వస్తాడు ఆ రూపంలో. మళ్ళీ త్రేతాయుగంలో రామచంద్రుడు ఇక్కడికి అడుగు పెడతాడు. ఇవన్నీ మనం చెప్పుకుంటాం క్రమంగా. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బలరాముడు ఇక్కడికి దర్శనానికి వస్తారు. కలియుగంలో శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి వస్తాను. ఏ అవతారంతో ఉన్నా నేనున్నంతకాలం ఆ కొండ కళకళలాడుతూనే ఉంటుంది, నిత్యం ప్రజానీకానికి అత్యంత ఆకర్షణీయమై ఉంటుంది. ఇంకంత ఆకర్షణ మరి ఎక్కడా ఉండదు అని వరాహస్వామి వారు పైకొచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి సరస్వతి నది పుష్కరిణిగా అక్కడ చేరింది. ఆ పుష్కరిణి పక్కన భూదేవి సమేతుడై వరాహస్వామి మొట్టమొదట వెలిచాడనమాట. ఈ 7 కొండలు వైకుంఠం నుంచి వెళ్ళాయి. పార్వతి ఆ సప్తగిరులు వరాహస్వామి వారు తెప్పించాడు. ఇప్పటికీ వరాహస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా నీళా సమేతంగా అక్కడ ఉన్నాడు. మనం వెంకటాద్రికి వెడదాం అని శివుడు ఈ భక్తుల ప్రార్థన అంగీకరించి అమ్మవారిని వెంట పెట్టుకొచ్చాడు. వెంకటాద్రి మీద అంజనాద్రికి వెంకటాద్రికి మధ్యలో ఉన్న ఒకానొక కొసం ఉన్నది. అక్కడ అప్పట్లో సెలయేళ్ళు బాగా ప్రవహిస్తూ ఉండేవి. ఆ ప్రాంతానికి వచ్చాట. అక్కడ పండు కోతులు, నల్లని కోతులు, ఇంకా రకరకాలైనటువంటి వానరాలు తెగ తిరుగుతున్నాయి. వెంటనే అమ్మవారు ఏమంది, ఏమండోయ్ కోతులు భలే తిరుగుతున్నాయి, కోతులకి ఎక్కడికి వెళ్ళాలన్నా స్వేచ్ఛగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కొండల మీద ఎగిరి దూకగలం, నేను ఆడుకోతిగా మీరు మగకోతిగా మారిపోండి. ఇది ఈశ్వరలీలంటే. లోకశ్రేయస్సు కోసం భగవంతుడు ఏ రూపమైనా ధరిస్తాడు. అందుకే అన్ని రూపాలు పరమాత్మగానే భావించి నమస్కారం చేసే ఋషులు ఇప్పటికి కూడా ఉన్నారన్నమాట. వెంటనే చూస్తూ ఉండగా ఎర్రని మూతి కలిగిన ఆడుకోతిగా అమ్మవారు మారిపోయింది, వానరిగా మారిపోయింది. స్వామివారు వానరుడైపోయాడు. సహస్రాబ్ద ప్రమాణేన క్రీడిత్వా సమహాద్యుతి. 1000 ఏళ్ళు, ఒకరోజు 2 రోజులు కాదు, వానర రూపాల్లో వాళ్ళిద్దరూ స్వేచ్ఛగా తిరిగారట. కొండ మీద నుంచి కొండ మీదకి, సెలయేరు మీద నుంచి సెలయేరు మీదకి, వృక్షాత్ వృక్షం, చెట్టు మీద నుంచి చెట్టు మీదకి దూకారు. అక్కడున్న రకరకాల ఫలాలు తిన్నారు, స్వేచ్ఛగా విహరించారు, క్రీడించారు. తత్తేజః పార్వతీ గర్భే నిధాయ విరరామః. సకల దేవతల యొక్క తేజస్సుని శివుడు మింగాడని చెప్పుకున్నాంగా మనం ప్రారంభంలో. ఆ తేజస్సు ఈశ్వరుడిలో ఉన్నది. ఈ తేజస్సు ఈశ్వరుడి ద్వారా అమ్మవారి గర్భంలో ప్రవేశించింది.
వానర రూపంలో వానరీ రూపంలో ఉన్న ఈ పార్వతీదేవి శివ తేజస్సు భరించలేకపోయిందిట. భరించలేకపోవడం ఏంటి? అదొక లీల చెప్పాను కదా మీకు. అలా నటిస్తారు వాళ్ళు. స్వామి ఏమిటిది, ఏదో నిప్పుల ముద్దని కడుపులో పెట్టుకున్నట్టుగా ఉంది, నాకు మీ తేజస్సు అమోఘంగా ఉంది, భరించలేకపోతున్నాను, ధగధగలాడిపోతున్నది, భగభగలాడిపోతున్నది. ఓరి బాబోయ్, కొన్ని వేల అడవులు తగలబడుతున్నప్పుడు వచ్చే దావాగ్ని కంటే కూడా వేడిగా ఉన్నది. ఎందువల్ల అన్నది, అమ్మవారి శరీరంలో అనేక లోకాలు ఉన్నాయి. అమ్మవారి నుంచి అగ్నిహోత్రుడు ఆవిర్భవించాడు. అమ్మవారికి 3వ కన్ను అగ్నిహోత్రం. అమ్మవారు అంటే ఏమిటి? త్రినేత్ర స్వరూపిణి కదా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌహు క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం. రోజు అమ్మని మనం ఏమని స్తోత్రం చేస్తున్నాం దేవీ కట్కమాలలో? త్రినేత్రోజ్వలాం. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్ని. అగ్నిహోత్రుణ్ణి కన్నుగా పెట్టుకోగలిగిన జగన్మాత పంచభూతాలని సృష్టించిన తల్లి ఈ తేజస్సుని భరించలేకపోతోందిట. ఎందుకంటే ఆవిడే భరిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని భరించలేకపోతున్నాను, ఇంత వేడిగా ఉందేమిటండి అన్నది. ఆయన కూడా చిరునవ్వు నవ్వి, పార్వతిగా ఉంటే ఈ తేజస్సు నువ్వు భరించగలవు, కోతి రూపంలో ఉన్నావు కదా ఓ నాతి, ఈ కోతి రూపంలో ఉండడం వల్ల దీన్ని భరించలేకపోయావు అన్నట్ట. మరి ఏం చెయ్యనండి అన్నది. నువ్వే ఆలోచించు, ఉపాయం నీకే తోస్తుంది అన్నాడు ఈశ్వరుడు వానర రూపంలోనే. ఆ నారీమణి పండు నిప్పు కణికల్ వ్యాపించు తీక్ష్ణత్వమున్ లోనన్ నిల్పక అగ్నిగర్భమునకెట్లో చేర్చే ఆ తండు తద్భాను ప్రస్ఫుటమైన వేడిమినిద అల్పం లేక తత్తేజముల్ బోనంగల్గు సమీర సన్నిధికి సమ్మోదంబునన్ తార్చినన్. జగన్మాత భగభగలాడుతున్న పండు నిప్పు కడికలా ఉన్న ఆ తేజస్సుని భరించలేక లోపల అంతకంతకీ సుళ్ళు తిరుగుతూ ఉంటే, పెరిగిపోతూ ఉంటే వేడి, వెంటనే ఏం చేసింది? ఓం నమ శివాయ అని పలికి గర్భం మీదలా కొట్టి ఆ లోపల ఉన్న తేజస్సుని బయటికి తీసేసిందంతే. అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపితానేక క్షోణిధరేంద్రమవుతూ అభ్రంకషధూమాయిత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాదభ్రష్ట దగ్ధలోకాదభ్రంబై వచ్చచూడు దవశిఖి అన్నట్లుగా ఉందన్నారు. అంటే ఏమిటో తెలిసిన, గరుత్మంతుడు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఆయన రెక్కలు బంగారపు రంగులో ఉంటాయి. ఆ బంగారపు రెక్కలు పైకి కిందకి ఇలా అలాగానే బంగారం ముద్దలు ముద్దలై ఆకాశంలో వెదజల్లబడుతున్నట్టుగా ఉంటుంది. పైగా ఆ రెక్కల నుంచి పెద్ద గాలి వచ్చి కొండలన్నీ ఒక్క దెబ్బకి గజగజ గజ గజ వణికిపోతాయి. ఆకాశంలో హెలికాప్టర్ వెడుతూ ఉంటేనే కిందన్న చెట్లు కదిలిపోతూ ఉంటే అంతటి వాడు ఎగురుతూ ఉంటే ఆ వేగానికి ఆ గాలికి కొండలు కదలడంలో ఆశ్చర్యం ఏమున్నది? మొత్తం 7 కొండలు ఊగిపోయాయి. పైగా ఈ తేజస్సు బయటికి రావడంతో అలా గరుత్మంతుడి రెక్కల నుంచి వస్తున్న బంగారపు కాంతి వంటి కాంతి బయటకు వచ్చింది. కొన్ని వేల అడవులు ఒక్కసారి తగలబడుతున్నప్పుడు ఇంతంత నిప్పురవ్వలు ఫెటిల్ ఫెటిల్లు అనే శబ్దంతో పైకి లేచిపోతాయి చూడండి. అలా నిప్పురవ్వలు పైకి లేచిపోతున్నట్లుగా ఈ తేజస్సు ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. అంత వేడి దావాగ్ని, ఆ అగ్నిజ్వాలల వంటి కణికని ఆవిడేం చేసింది? ఓయి అగ్నిహోత్ర, అగ్నివి, నువ్వు మాత్రమే ఈ అగ్ని తేజస్సుని భరించగలవు, నేను భరించలేను, పట్టుకో అని అగ్నిహోత్రుడిని పిలిచింది. అగ్నిహోత్రుడు వెంటనే ఆవిడ నుదుట ఉన్న 3వ కనులో నుంచి బయటకు వచ్చి ఎదురుగుండా నిలబడి ఆ తేజస్సుని పట్టుకున్నాడు. అగ్నిహోత్రుణ్ణి నాకీ అగ్నో లెక్క అని ఆ శివ తేజస్సుని పార్వతీ గర్భంలో ఉన్నదాన్ని ఆవిడవగానే పుచ్చుకున్నాడు. నిజంగా ఆయన పుచ్చుకోగలడు, కానీ అగ్నిని నాకు ఇదో లెక్క అన్నాడుగా. ఈ అహంకారం దగ్గర వస్తుంది పెద్ద గొడవ. వెంటనే అతను పట్టుకోగానే విలవిలలాడిపోయాడు. అగ్నిని కూడా కాల్చిందిట ఆ తేజస్సు. అగ్నిహోత్రుణ్ణి అగ్ని కాల్చడం ఏమిటి అంటే ఆ తేజస్సును తట్టుకోలేకపోయాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మహాత్ములు ఎవరైనా మన దగ్గరకు వస్తే వాళ్ళని పొగుడుతారు. ముందు పొగడ్డం అంటే వాడిని పైకి తీసుకొద్దామని. ఈ పొగడ్డంలోనే వాడిని పరీక్షించడం కూడా ఉంటుంది. ఎవరన్నా వచ్చారంటే నాయన నువ్వు చాలా గొప్పవాడు అని పొగిడావంటే అర్థం ఏంటి? వాడు వినయంతో పైకి రావాలని. వాడు అహంకరించాడా ఒక్క తొక్కు తొక్కుతారు నెత్తి మీద. శ్రీకృష్ణ పరమాత్మ
సాధారణంగా అహంకరించిన వాళ్ళందరి నెత్తి మీద ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు అమ్మవారు కూడా అలాగే అగ్నిహోత్రుడిని ముందు పొగిడింది, నువ్వు చాలా గొప్పవాడివి, ఈ రుద్రవీర్యాన్ని భరించగలవు అన్నది. పాపం ఆయన నేను ఎంతో తేలిగ్గా భరించగలను అనుకున్నాడు. అనుకోగానే ఆయన చేతిలో పెట్టగానే తట్టుకోలేక గిజగిజలాడిపోయి, అమ్మా నేను తట్టుకోలేను, చచ్చిపోతున్నాను, తల్లోయ్ మరణిస్తానేమో, కరుణించు గౌరీ అన్నాడు. ఆవిడ చిరునవ్వు నవ్వి, 3 రోజుల వరకు ఈ వేడిని భరించు, నువ్వు 3వ రోజున దీనిని వాయుదేవుడికి ఇచ్చేయి అన్నది. ఇది పక్క నుంచి వింటున్నాడు వాయుదేవుడు. అగ్నిహోత్రుడు ఎందుకు ఈ తేజస్సుని భరించలేకపోయాడో ఆయనకు అర్థమైపోయింది, కేవలం అహంకారం వల్ల. అందుకని వెంటనే, పరమేశ్వరి జగన్మాత 3 రోజుల తర్వాత నాకు ఇస్తానంటున్నావు, అతనికంటే నేను అర్భకుణ్ణేమో, నేను భరించగలనా లేదా, నన్ను రక్షించు బాబోయ్ అని ప్రార్థించాడు. వెంటనే ఈశ్వరుడు, నాయనా నువ్వు నా స్వరూపానివి, వాయువుకి శివుడికి తేడా లేస్తుమా, శివుడు వాయువు ఇద్దరు ఒకటే రూపం. పంచభూతాల్లో ఒక భూతంగా వచ్చిన వాయువు కూడా సంపూర్ణమైన శివస్వరూపం. అందుకే ఎప్పుడు కూడా శివపురాణం అన్నా వాయుపురాణం అన్నా అర్థం ఒకటే. అందువల్ల నువ్వు నా స్వరూపుడివి. ఇప్పుడు వినయంగా ప్రార్థించావు కదా, కాబట్టి రుద్రవీర్యమును భరించగలిగే శక్తి నీకు ప్రసాదిస్తుంది అమ్మా అన్నాడు ఆయన. ఈయన తథాస్తు అన్నాడు. అతి కష్టం మీద అగ్నిహోత్రుడు 3 రోజులు భరించాడు ఈ తేజస్సుని. ఈ 3 రోజులు అనుక్షణం ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూనే ఉన్నాడు. ఆ 3 రోజులు యజ్ఞములు జరిగితే యజ్ఞాల్లో ద్రవ్యం సేకరించలేకపోయాడు, పాపం కృషించిపోయాడు. యజ్ఞంలో వేసిన ద్రవ్యం దేవతలకి ఇవ్వడానికి కూడా ఓపిక లేకపోయిందిట, అంత అమోఘము ఆ రేతస్సు అంటే. 3వ రోజు అర్ధరాత్రి వేళ వాయుదేవుడికి ఇచ్చాడు. సమీర సన్నిధికి సమ్మోదంబునందార్చినన్. అమ్మయ్య ఇహ నా వల్ల కాదురా బాబు అనుకుని ఈ గొడవ వదిలిపోతోందని సంతోషపడుతూ దానిని వాయుదేవుడికి ఇచ్చేశాడు. వాయుదేవుడు అత్యంత వినయంతో దాన్ని పుచ్చుకున్నాడు. చెప్పాక ముందు వినయం కావాలి. భక్తితో ఓం నమశివాయ అనుకుని దాన్ని స్వీకరించాడు. దానిని ఆయన 1000 సంవత్సరాలు తన దగ్గరే అట్టే పెట్టుకున్నాడు. కాలం రావాలిగా దేనికైనా, ఆ రుద్రవీర్యాన్ని ఆయన భరించాడు. ఈలోపు ఒక రోజున బ్రహ్మదేవుడు కించిత్తు ధ్యానం పూర్తి చేసుకుని సరస్వతీదేవికే చూశాడు. వెంటనే సరస్వతీదేవి పకపకా నవ్వింది. ఏం సరస్వతి నవ్వావు అన్నాడు ఆయన. ఏం చెప్పమంటారండి, చదువుకోవడం వేరు, చదివిన చదువుని భూలోకానికి అందించడం వేరు. నాకు మీ సృష్టిలో ఏదో ఒక లోపం కనబడుతూనే ఉంది. మంచి అందంగా ఉంటుంది ఒక స్త్రీ, ఎందుకు పనికిరాని ఒక మహిషం వంటి వాడిని, అంటే ఒక మొక్కలో చెప్పాలంటే దున్నపోతు లాంటి వాడిని వాడికి అంటగడతావు. బంగారంలో ఉన్న స్త్రీకి ఇటువంటి దౌర్భాగ్యం భర్త. లేదా భర్త గారు చాలా అందంగా ఉంటారు, భార్యామణి ఎందుకు పనికిరాని వికట స్త్రీ అవుతుంది. భర్తకి పూజలంటే ఇష్టం, భార్య ఎర్రజెండా పట్టుకు తిరుగుతుంది. భార్యామణికి నిత్యం పురాణాలు వినాలంటే ఇష్టం, కానీ భర్త గారు వద్దు, సంపూర్ణ హనుమత్ వైభవం లేదు, ఏం లేదు, ఇంట్లో కూర్చో అనేవాడు తగులుడుతూ ఉంటాడు. భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంతో ఉండి మంచి కార్యాలు చేస్తే ఇంట్లో ఏ నీచుడో క్షుద్రుడో అయిన కుమారుడు పుడుతూ ఉంటాడు. ఒక్కొక్కడు బాగా చదువుకుని పాండిత్యంతో ఉంటాడు, కానీ వాడి పాండిత్యం రాణించదు. ఒక్కొక్కడికి ఏమీ రాదు, హఠాత్తుగా విజృంభించి పురాణాదులతో జగత్ప్రసిద్ధి పొందుతూ ఉంటాడు. శాస్త్రం తెలుసున్నవాడొకడు, తెలియనివాడొకడు, సంపదలు ఉన్నవాడొకడు, లేనివాడొకడు. ఈ రకంగా నీ సృష్టిలో ఏదో ఒక లోపం కనబడుతూనే ఉన్నది. ఈ మాట అన్నది బయటివాడైతే పర్వాలా, పక్కన సరస్వతి భార్య అంది. శాస్త్ర ప్రమాణం ఇలా చెయ్యని నువ్వు చెప్పావు, కానీ నీ శాస్త్రాన్ని పాటించేవాడు ఒక్కడు కనపడ్డు. శాస్త్రం చాలా గొప్పదండోయ్, అనుక్షణం వాటిని పరిశీలించి తీరవలసిందే. అయినా అప్పుడప్పుడు కొంతమంది ఋషులు మాకు శాస్త్రం ఏమిటి, మేమే ప్రమాణం అనుకుంటారు. అలాంటి ప్రమాణమును తిరస్కరించే ఋషులు నీకు అనుయాయులు అవుతున్నారు. దానితో మహాత్ముడైన వేదవ్యాసుల వంటి వారికి రావలసిన గుర్తింపు రావడం లేదు. కాబట్టి నీ సృష్టి మొత్తం మీద లోపమే కదా అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, వెర్రిదానా, అది సృష్టిలో కాదు లోపం, చూసే దృష్టిలో. మనిషి శరీరం అందంగా ఉంటేనే వాడు అందంగా ఉన్నట్ట. మనస్సు అన్నిటికంటే ముఖ్యం. ఒక్కొక్క నల్లగా ఉంటాడు, కానీ వాడి మనస్సు ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఒక్కొక్కడు చూడడానికి చాలా అందంగా ఉంటాడు, పరమ క్రూరుడై ఉంటాడు వాడు. కాబట్టి రూపమునకు మనస్సునకి సంబంధం లేదు. భౌతిక దృష్టిలో శరీర సౌందర్యం మాత్రమే కనపడుతుంది, సంపదలే కనపడతాయి. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో ఈ రూపానికి విలువనివ్వం. అష్టావక్రుడి వంటి వాడిలో ఉన్న జ్ఞానానికే ప్రాధాన్యం ఉన్నది. అయినా నువ్వు కాసేపు ఇలా అన్నావు. నువ్వు చెబుతున్నట్లే నేను శాస్త్రాలు లోకశ్రేయస్సు కోసం ఇచ్చాను.
ఇస్తే మాత్రం భూమి మీద పుట్టగానే రజోగుణము తమోగుణం అనే 2 గుణములు సత్వగుణాన్ని కప్పేస్తాయి. అందువల్ల ఎవడికి వాడు నేను చెప్పిందే అనుభవించాలి, దాని ప్రకారమే జరగాలి అనుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. శాస్త్రము ఎందుకుని కాదంటున్నారు అంటే భూమి మీద రజోగుణం తమోగుణం అనే 2 గుణములు బాగా కప్పేస్తాయి మానవుల్ని. అప్పుడు వాడికి ఇక శాస్త్రం కూడా ఉండదట. పుస్తకంలో ఏమని చెప్పారు? ఉదాహరణకి ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే ఆడపిల్లకి ఏడాదిలోపు పెళ్లి చేయండి అని చెప్పారు. మగపిల్లలకి చెయ్యొద్దు ఏడాది దాటకుండా. ఎందుకంటే మగపిల్లవాడికి ఏటి సొత్తకం ఉంటుంది కనుక. ఓ తల్లో తండ్రో చచ్చిపోయాడు అనుకుందాం. అప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క కూతురికి సంవత్సరం లోపు పెళ్లి చేస్తే సకల శుభాలు కలుగుతాయి. బృహస్పతి స్వయంగా చెప్పిన శాస్త్రం ఇది. అలాగే ఒక ఇంట్లో శవం వెళ్ళిపోయింది అనుకుందాం, ఇంట్లోనే చచ్చిపోయారు అనుకుందాం. అప్పుడు ఆ ఇంట్లో సంవత్సరం లోపు ఏదో శుభకార్యం చేయాలి. అందుకే ఆ ఇంట్లో ఆడపిల్లలకి ఎవరికైనా గర్భం ఉంటే ఇంట్లోనే సీమంతం చెయ్యండి, లేదా ఇంట్లో ఏడాదిలోపు ఉపనయనం చెయ్యండి, లేదా ఇంట్లోనే ఒక కళ్యాణం లాంటిది చెయ్యండి, లేదా ఏదైనా ఒక యజ్ఞం చెయ్యండి. ఏది? ఆడపిల్లలకి. మళ్ళీ మగపిల్లలకి చేయకూడదు. ఇలాంటివి చేస్తే శుభము అని చెప్పారు. వీటిని అజ్ఞానంలో పడిపోయి అదిగా ఎవరో ఇంట్లో చచ్చిపోయారట, ఇంట్లో సీమంతం చేయకూడదట, అసలు పూజే చేయకూడదట, ఏడాది పాటు వీడు అన్నం మాత్రం తినచ్చు, అక్కడ మాత్రం మినహాయింపు ఉండదు, శుభ్రంగా పిండి వంటలతో తింటాడు. దీపారాధన చేయకూడదని ఒకడు, అసలు ఆలయానికే వెళ్ళకూడదని ఒకడు, ఎవడికి తోచింది వాడు చెప్పేయటం వల్లే ఈ సృష్టి ఇలా నశించిపోతున్నది. అక్కడ శాస్త్రంలో లోపం లేదు. శాస్త్రమును అర్థం చేసుకోలేని రజోగుణ తమోగుణ ప్రధానుల వల్ల పాండిత్యహీనాహ, కలియుగంలో ఎక్కువగా పాండిత్యహీనులు తయారవుతారు. దానివల్ల ప్రమాదము సుమా. ఇప్పుడు ఇంతకీ నీకేం కావాలి? ఎంత వాదోపవాదం చేశావు కదా అన్నాడు సరస్వతితో. ఒక అపూర్వ సౌందర్యవతిని, లోపం లేని దానిని సృష్టించండి. ఆ అపూర్వ సౌందర్యవతికి అంతటి అపూర్వ సుందరుడైన మనోహరాకారుడైన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయండి అంది. సరే, నీకోసమే అలా చేస్తాను అని ఈయన ఏం చేశాడు? వెంటనే మహాతపస్సుతోటి ఒక క్షణకాలం యోగముద్రలోకి వెళ్ళిపోయి వెంటనే అష్టముద్రలు వేసి ఒక సుందరిని సృష్టించాడు. ఏమి సౌందర్యం! బంగారమే ఆవిడ శరీరపు వర్ణం. ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, ఏ అవయవం ఎక్కడ ఉండాలని బృహస్పతి వంటి వారు సాముద్రిక శాస్త్రంలో చెప్పారో అలా ఉన్నది. సాముద్రిక శాస్త్ర ప్రకారం అవయవాలన్నీ తీర్చిదిద్దబడి ఉన్నాయి. ఆ అపూర్వ సౌందర్యవతిని చూచి ఈవిడని ఎవ్వరూ కూడా భూమిని దున్నినట్టుగా దున్నలేరు, అంటే ఈ సౌందర్యమును భ్రష్టం చేయలేరు, అందువల్ల ఈవిడికి అహల్య అని పేరు పెడుతున్నాను అన్నాడు ఆయన. హల్య అంటే నాగలితో దున్నదగినది అనగా ఆ సౌందర్యమును దాటి వెళ్ళగలిగేది అని అర్థం. అహల్య ఆ సౌందర్యమును దాటి వెళ్ళేది మరొకటి లేదు. వంక పెట్టడానికి వీలు లేని అపూర్వ లావణ్యవతి. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వచ్చాడు నారద మహర్షి. నాన్నగారు, మీ తపశ్శక్తి అంతా వినియోగించి ఒక అపూర్వ సోదరిని సృష్టించారు నా కోసం, బాగానే ఉన్నది. ఈ సుందరీమణికి భర్త ఎవరు అది కూడా చెప్పండి, మా అమ్మ కోరిక అది. ఒక మంచి భర్త కూడా రావాలి కదా అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. సరిగ్గా సమయానికి ఇంద్రుడు కూడా వచ్చాడు, దేవతలు వచ్చారు, మహాత్ములు వచ్చారు, ప్రమదగణాలు వచ్చారు, రక్షోభూత ప్రేతాదులు వచ్చారు. ఎవరికి వాళ్ళే ఈ సుందరిని నాకే ఇమ్మంటే నాకే ఇమ్మని బ్రహ్మని అడిగారు. ఇప్పుడు బ్రహ్మగారికి పెద్ద తంట వచ్చింది. అందరూ ఒకేసారి ఒకే స్త్రీని కోరుకుంటే ఇవ్వడం ఎలాగా? అందుకని బాగా ఆలోచించి ఆయన భూమండలము చుట్టూ ఏక దివసంలో 3 ప్రదక్షిణ చేసి ఎవరు వస్తారో వారికి ఈ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఒక్కరోజులో భూమి చుట్టూ 3 ఒకసారి కాదు 3 సార్లు తిరగాలి. గుళ్ళోకి వచ్చి 3 సార్లు ప్రదక్షిణ చేయకుండా బయటే దండం పెట్టుకుపోతున్నారు కొంతమంది ఓపిక లేక. అటువంటిది భూమి చుట్టూ 3 మార్లు. వెంటనే ఇంద్రుడు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా నేను మహావేగంగా వెళ్ళిపోతాను, ఇప్పుడే నా దగ్గర ఉచ్చైశ్రవం అనే గుర్రం ఉంది, ఈ గుర్రం చాలా వేగంగా వెడుతుంది, 3 సార్లు తిరిగి వస్తాను, బ్రహ్మదేవ నేను వచ్చేదాకా మాత్రం తొందరపడి పెళ్లి చేయకే, నేనే ముందు వస్తాను, నాకే పిల్లనియ్యి అంటే బ్రహ్మ అలాగే నువ్వు ముందు వస్తే నీకు ఇస్తానులే అన్నాడు. ఇటువంటి అపూర్వ సౌందర్యవతి ఇంద్రుడికి దక్కకూడదు, ఎందుకంటే ఇంద్రుడికి కొన్ని దుర్బుద్ధులు ఉన్నాయి. నారదుడికి ఈ విషయం తెలుసు. అందుకని వెంటనే నారదుడు ఏం చేశాడు, ఇంద్రుడు నా సోదరీమణికి భర్త అవ్వడమా, ఇంతకంటే అపూర్వ సుందరుడు మరొకడు రావాలనుకున్నాడు. ఆ సమయంలో భూలోకంలో మిథిలా నగరానికి కొంత దూరంలో ఒక ఆశ్రమం కట్టుకుని ఒక మహానుభావుడు కఠోర తపస్సు చేస్తున్నాడు. ఆయన గౌతమ మహర్షి.
నిత్యం గాయత్రీ జపం చేసే ఉత్తముడైన గాయత్రీ మంత్రంలో సకల స్వరూపాలు ఉన్నాయి. గాయత్రీ మంత్రం బాగా చేసిన వాడికంటే సుందరుడు కానీ, జ్ఞాని కానీ, తపశ్శక్తి కలిగిన వాడు కానీ, మహాత్ముడు కానీ, మహిమ కలిగిన వాడు కానీ మరొకడు లేడు. వెంటనే గౌతముడి దగ్గరికి వెళ్ళాడు. చాలామందికి తెలియక గౌతముడిని వృద్ధుడు అంటారు. వృద్ధుడు అనే పదం ఏం లేదు అక్కడ, జ్ఞానవృద్ధుడు ఆయన. ఆయన ఎంత అందంగా ఉంటాడో దేవీ భాగవతం వర్ణించింది. అసలు ఆయన్ని చూస్తే రంభాదులు కూడా వరిస్తారట. కొంతమందికి గడ్డం ఉంటుంది, జుట్టు పెంచుకుంటారు, పైనేమో రుద్రాక్షలు ధరిస్తారు, విభూతి రేఖలు పెట్టుకుంటారు, అయినా అందంగా ఉంటారు నాకు మళ్ళీ. మరి కొంతమంది ఎన్ని రకాల అలంకారాలు చేసుకున్నా అదేమిటో ఆ సౌందర్యం ఉండదు. గౌతముడు అపూర్వ సౌందర్యంతో ఉండేవాడని, తపస్యాలి అని ఆయన్ని గురించి అనేక పురాణాలు వర్ణించాయి, ఒకటని కాదు. ఆ మహాత్ముడి దగ్గరికి పరుగు పరుగురు వెళ్ళాడు ఈయన. గౌతమ మహర్షి నారదుడికి వినయంగా నమస్కారం చేశాడు. మహాత్మా హఠాత్తుగా వచ్చారేమిటి అనగా, నీకు ఒక కళ్యాణ యోగం దాపురించింది, మారు మాట్లాడకుండా నాకు కూడా రా అన్నట్ట. కళ్యాణ యోగం అంటే శుభకాలము అని అర్థం. అందుకని ఏదో శుభం వచ్చిందేమో, నారదుడు రమ్మన్నాడు కదా అని వెంట వచ్చేట ఆయన. ఇద్దరు వస్తున్నారు. దారిలో ఓ నల్ల ఆవు అప్పుడే ప్రసవిస్తోంది, కపిల గోవు. గోవులలో కపిల వరిష్టం. మహాభారతంలో శాంతి పర్వంలో అద్భుతంగా చెప్పాడు భీష్ముడు గోవుల మహిమ. అందులో గోవుల్లో కూడా మళ్ళీ కపిల గోవు ఇంకంతా ఇంత కాదు, గోవులలో కపిల వరిష్టంబు అని వచనంలో తిక్కన గారు కూడా రాశారు. తెల్లావు కంటే నల్లావు చాలా గొప్పది. పూర్వకాలంలో ఓసారి గోవులన్నీ హిమాలయ పర్వతంలో మేతకి వెళ్ళాయి. ఆ సమయంలో శివుడు కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నాడు. ఆవులు కొన్ని అటు ఇటు తిరుగుతుంటే దూడల దగ్గరకు వచ్చి పాలు తాగడం మొదలెట్టాయి. ఈ పాలు తాగుతున్నప్పుడు దూడలు పొదుగు దగ్గరికి వెళ్ళి ఇలా ఊపుతాయిగా గట్టిగా పొడుస్తూ ఉంటాయి. ఆ పొడుస్తున్నప్పుడు పాలల్లో కొంత నొరగ వెళ్ళి శివుడి నెత్తి మీద పడింది. రండి ముందుకు వచ్చి కూర్చోండి పర్వాలేదు. ఈ నొరగ నెత్తి మీద పడగానే మౌళి మీద శివుడికి ధ్యానభంగం అయ్యింది. కళ్ళు విప్పాడు, పళ్ళు పటపట కొరికాడు. ఎందుకని? ఆవు దూడలు పాలు తాగుతున్నాయి, అవి ఎంగిలిపాలు. ఆ ఎంగిలిపాలు వెళ్ళి శివుడి నెత్తి మీద పడ్డాయి. నా నెత్తి మీద ఎంగిలిపాలు పోస్తారా అని శివుడు ఒక్కసారి కోపంతో మూడవ కన్ను తెరిచాడు. వెంటనే అందులోంచి అగ్ని వచ్చింది. ఆవులు కొన్ని నల్లగా అయిపోయాయి. వెంటనే ఆవులు శరణు శరణు మహేశ్వర అని కాళ్ళ మీద పడగానే ఆయన మూడవ కన్ను మూసేశాడు. పరమేశ్వర, నువ్వే ఒకప్పుడు వేదశాస్త్ర ప్రమాణాలతో లోకానికి ఓ సందేశం ఇచ్చావు. ఆవులకి ఎంగిలి లేదు. ఎంత జ్ఞాని అయినా ఆవు దూడ పాలు తాగాక ఆ పొదుగు దగ్గర పాలే పితుక్కుని తాగొచ్చు, ఆ ఎంగిలి పాలు ఇంకా శ్రేష్టమని చెప్పావు. గోవులకి అంటు లేదు, గోవులకి అపవిత్రత లేదు. గోవులు ఏ చెత్త తిన్నా, ఎటువంటి నీళ్లు తాగినా, ఏ ప్రదేశంలో తిరిగినా, శ్మశానంలో తిరిగినా గోవు పరమ పవిత్రమే. సాధారణంగా శ్మశాన ప్రాంగణానికి వెడితే మనకు అశుచి వస్తుంది. స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమిముపేత్యచ. శ్మశానమునకు వెళ్ళగానే కటభూమిం అంటే శ్మశానమును ఉపేత్య చేరగానే స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ. ఇంటికి రాగానే గుడ్డలతో స్నానం చెయ్యాలి. మనం ఎప్పుడైనా శ్మశానానికి ఎవరి వెంటైనా వెళ్ళామంటే ఇంటికి రాగానే కట్టుకున్న గుడ్డలతో స్నానం చేయాలి, గుడ్డలు ఇప్పి స్నానం చేయకూడదు. మళ్ళీ అదో అనుమానం చాలామందికి, కట్టుగుడ్డలతో స్నానం అంటే ఒంటి మీద ఉన్న అన్ని బట్టలతోటి చెయ్యాలా, లేకపోతే తువ్వాలు కట్టుకుని ఈ బట్టలు తడపచ్చా? తువ్వాలు కట్టుకుని బట్టలు తడపడం కాదట, ఈ కట్టుకున్న గుడ్డలతోటే స్నానం చెయ్యాలి. ఈ మధ్యన ఈ అనుమానాలు ఎందుకు వస్తాయో తెలియదు కానీ ధర్మ సందేహాల్లో ప్రతి ఆదివారం సప్తగిరిలో వస్తుంటుంది కదా. అందులో ఒక ఆయన అడిగాడు, ఏమండి కట్టుగుడ్డలతో స్నానం చేయమన్నారు, జేబులో కట్ట ఉందండి, డబ్బులు కట్ట, 1000 రూపాయల కట్టతో కూడా చేసేయాలా? కట్ట నేను పట్టుకుంటాను, నాకు ఇవ్వండి, ఏం పర్వాలని నమ్మండి. కట్టతో స్నానం చేయమల్లా, బట్టతో స్నానం చేయమంటే ఈ కట్ట అనుమానం ఎందుకు రావాలి? జేబులో పెన్ను, కాగితం ఇలాంటివి ఉంటే వాటితో స్నానం చేయమని ఎక్కడ చెప్పాము మేము? కేవలం వస్త్రములతోటే, అంతఃపటలంతో లోపలున్న వస్త్రములతో కలిపి స్నానము చెయ్యవలను. కానీ అదే గోవు శ్మశానంలో తిరిగి అక్కడ మేసి వస్తే ఆ పాలు శివాభిషేకానికి, కృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి 1000 రెట్లు ఎక్కువ పనికొస్తాయి. అందుకని గోవుకి అపవిత్రత లేదు. అది నువ్వు విష్ణువు కలిపి చెప్పిన మాట. ఇప్పుడు ఆవు దూడలు పాలు తాగుతూ ఉంటే అందులో కొంత నొరగ ఎంగిలి వచ్చి నీ నెత్తి మీద పడిందని కోపగించి నువ్వు కన్ను తెరిస్తే ఆ కన్నులో నుంచి వచ్చే అగ్నిని మేము తట్టుకుంటామా, మమ్మల్ని రక్షించమనగానే శివుడు చిరునవ్వు నవ్వి, లోకశ్రేయస్సు కోసమే నేను కోపం నటించాను, నా కోపాగ్ని వల్ల కొన్ని ఆవులు నల్లబడిపోయాయి. ఈ రోజు నుంచి ఈ నల్ల ఆవుల్ని అన్ని ఆవుల్లోకి శ్రేష్టమైన ఆవులుగా గుర్తిస్తున్నాను. కపిల గోవులు అంటారు నల్ల ఆవుల్ని. కపిల గోవులు అన్నిటికంటే గొప్ప ఆవులు.
1000 ఆవుల పాలతో అభిషేకం చేయడం కంటే ఒక్క కపిలగోవు ఆవు పాలతో అభిషేకం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అని వరం ఇచ్చాడు. అందుకని అప్పటి నుంచి కపిలగోవు మామూలు ఆవుల కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇచ్చే ఆవు అని శాస్త్ర ప్రమాణం అన్నమాట. ఇది ఎందులో ఉంది? మహాభారతంలో శాంతి ఆనుశాసనిక పర్వములు రెండింటిలోనూ కూడా ఈ కథ ఉంటుంది. కపిలగోవు శివుడి కంటి మంట వల్ల తయారైన ఆవు అన్నమాట. అందువల్ల కపిలగోవే గొప్పది. దానికి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన పుణ్యం. అందున కపిలగోవు ఈనుతున్నప్పుడు గనక ప్రదక్షిణ ఒకసారి చేస్తే 3 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే. అందుకని నారదుడు గౌతముణ్ణి ఈనుతున్నటువంటి కపిలగోవు దగ్గరికి తీసుకొచ్చి దాని చుట్టూ 3 మార్లు తిప్పాడు. అంటే 3 మూళ్ళు 9 సార్లు భూప్రదక్షిణ చేసిన పుణ్యం వచ్చింది. 3 సార్లు చాలంటే 9 సార్లు అయ్యింది. ఇప్పుడు వెంటనే ఈయన పట్టుకొచ్చి బ్రహ్మలోకానికి, బ్రహ్మదేవ సూర్యాస్తమయానికి ఇంకా చాలా సమయం ఉందనగానే ఈ గౌతమ మహర్షి 9 మార్లు భూప్రదక్షిణ చేసి వచ్చాడు. ఇచ్చేయి, చెల్లెల్ని ఆయనకి ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు. బ్రహ్మగారు చిరునవ్వు నవ్వి, ఈయన ఎక్కడున్నాడయ్యా, హాయిగా భూలోకం నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు, అతడు ప్రదక్షిణ ఎక్కడ చేశాడు అన్నాడు ఏమి ఎరగనట్లుగా. తండ్రి, అయితే నా మాట మీద నమ్మకంతో ఇతనికి అహల్యనిచ్చి వివాహం చెయ్యి, లేదా మొత్తం వేదాలని మార్చన్నాడు. వేదములను మార్చే అధికారం మాకు లేదా, అపౌరుషయ్యాలు అవి, వాటంతట అవే పుట్టాయి, వాటిని మార్చే అధికారం లేదన్నాడు ఆయన. అయితే పెళ్లి చెయ్యి. ఎలా చెయ్యను? ఎలా చేయడం ఏమిటండి? వేదములు ఏం చెబుతున్నాయి? ఈనుతున్న ఆవు చుట్టూ తిరిగితే భూప్రదక్షిణతో సమానం. అందున కపిలగోవు ఈనుతున్నప్పుడు తిరిగితే ఒకసారి తిరిగితే 3 సార్లు తిరిగినట్టు. ఈయన అప్పుడే ప్రసవిస్తున్న కపిలగోవు దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ 3 మార్లు తిరిగాడు గనక 9 పర్యాయములు తిరిగిన మహాపుణ్యం వచ్చింది. ఇంతకంటే పుణ్యాత్ముడెవడు? ఈతనికి అహల్యనిచ్చి వివాహం చేసేయి అన్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు శాస్త్ర ప్రమాణం కర్తవ్యం గనక ఆ క్షణమే 2 దండలు తెప్పించి తన మహిమతో వారిద్దరిని మార్చుకోమని గాంధర్వ వివాహం చేయించేశాడు. శాస్త్ర ప్రమాణం ప్రకారం గాంధర్వమే చేయించాడని ఉంది పురాణాల్లో. అంతేగాని నెత్తివే తలబరాలు పోసుకున్నాడని, తాళి కట్టాడని ఇలాంటివి ఏమీ లేవు. అది కేవలం గాంధర్వమే. వివాహం అయ్యింది. వెంటనే విందు భోజనాన్ని కూడా ఏర్పాటు చేశాడు ఋషులకి. అందరూ విందు భోజనం సేకరిస్తున్న సమయానికి ఉచ్చైశ్రవం మీద చెమట్లు కక్కుకుంటూ, వేసవికాలంలో ఎంత ఏసీ ఉన్నప్పటికీ ఎలా అయితే చెమట్లు మనకు పడతాయో అంతకంటే రెట్టింపు చెమటలతో పరుగు పరుగు పరుగును వచ్చేసాడు ఇంద్రుడు. బ్రహ్మదేవ, భూమండలం చుట్టూ 3 సార్లు తిరిగా, ఉచ్చైశ్వరం మీద నుంచి ఇప్పుడే దిగాను, వచ్చాను, ఏది పిల్ల అన్నాడు. ఇంకెక్కడ పిల్ల? పిల్ల ఎప్పుడో వెళ్ళిపోయింది. పిల్ల కాస్త భవిష్యత్తులో పిల్లల తల్లి కాబోతోంది అన్నాడు నారదుడు. ఇతడికి తెల్లబోయాడు. ఇదేమన్యాయం అండి, బ్రహ్మదేవుడు కూడా అసత్యం ఆడతాడా? భూప్రదక్షిణ చేసి వస్తే పిల్లనిస్తానన్నావు, భూప్రదక్షిణ చేసి నేనే వచ్చాను కదా, ఇంకెవరు నాతో పాటు భూప్రదక్షిణకి రానూ లేదు, మరి ఎలా నే రాకుండా అహల్యకి పెళ్లి చేసేసావంటే, అప్పుడు నారదుడు జరిగింది చెప్పి, నువ్వు బుద్ధిబలం నమ్ముకోకుండా దేహబలాన్ని నమ్ముకున్నావు, శరీర బలంతో భూమి చుట్టూ ప్రదక్షిణ చేశావు. కానీ ఈ పండితుడు తెలివితేటలతో వేద ప్రమాణంతో గోవు చుట్టూ తిరిగి నీకంటే ముందు ఆ పుణ్యం సంపాదించి పైగా ఇంకా ఎక్కువ పుణ్యం సంపాదించి ఈ అమ్మాయిని చేపట్టాడు. ఇహ నువ్వు వెళ్ళిరా అన్నట్ట. దాంతో అతడు పళ్ళు పటపట కొరికి వెళ్ళాడు. నిజానికి అందరూ అనుకుంటున్నట్టుగా ఇంద్రుడు కేవలం కాముకుడై అహల్యని వరించాలనుకోలా. అహల్యని వరించడం వెనకాతలో కొన్ని రహస్యాలు ఉన్నాయి. రామాయణం బాలకాండలో అద్భుతమైన ఘట్టాన్ని విశ్వామిత్రుల వారు రాముడికి చెప్పారు. కొంతకాలం అహల్య గౌతమ మహర్షులిద్దరూ మిథిలా నగరానికి కొంత దూరంలో ఒక ఆశ్రమం అడవిలో కట్టుకుని నివసించారు. వారికి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టినట్టుగా స్వయంగా పరాశర సంహితలో చెప్పారు పరాశరులు వారు. కొడుకు పెద్దవాడు, అతడికి శతానందుడు అని పేరు పెట్టారు. ఆ శతానందుడే జనక మహారాజు గారి దగ్గరికి కులపురోహితుడిగా వెళ్ళిపోయాడు. తర్వాత కూతురు అంజనాదేవి, ఆవిడన్నమాట. అంజనాదేవి గౌతమ మహర్షికి కూతురు. ఈ ఇద్దరూ పుట్టినట్లుగా హనుమజ్జన్మ కథనంలో 3వ అధ్యాయంలో పరాశర సంహితలో ఉంటుంది. మళ్ళీ కపిల పురాణంలోనూ ఉంటుంది. కాబట్టి అంజనాదేవి స్వయంగా అహల్యా గౌతముల 2వ సంతానము. శతానందుడు ప్రథమ సంతానం, 2వ ఆవిడ అంజనాదేవి. ఈ ఇద్దరూ పుట్టిన కొద్ది రోజులకి అప్పటికింకా శతానందుడు జనక మహారాజు దగ్గరికి వెళ్ళలేదు, అంజనాదేవి కుంజరుడి దగ్గరికి వెళ్ళలేదు. ఒక రోజున తెల్లవారుజామున
కాలోచిత కృత్యాలన్నీ తీర్చుకోవడానికి నదీ తీరానికి వెళ్ళాడు. సినిమాల్లో చెప్పినట్లుగా కోడయ్యి ఇంకోటి కొక్కురోకో కోతలు ఇవన్నీ మోసం సుమా. రామాయణంలో అసలు ఆ మాట లేదు. రామాయణంలో లేకుండా పోయి పరాశర సంహితలో ఉందంటే అందులోనూ లేదు. కాబట్టి పురాణాదులలో ఎక్కడో చోట ఉంటే మనం ప్రమాణంగా సేకరిస్తాం. ఎక్కడ ఆయన కేవలము సంధ్యావందనాదులు అర్ఘ్యప్రదానాదులు చేసుకోవడానికి నదికి వెళ్ళిపోయాడని ఉందంతే. తస్యాంతరం విదిత్వా తు సహస్రాక్ష శచీపతి మునివేషధరో హల్యాం యదం వచనమబ్రవీత్. బాలకాండలోని శ్లోకం ఇది. ఒకనాడు అహల్యాపతి గౌతముడు నదీ తీరానికి అర్చనకి వెళ్ళగా ఆయన లేని విషయం కనిపెట్టి దివ్య దృష్టితో ఇంద్రుడు అచ్చం గౌతమ మహర్షిలాగే వేషం వేసుకుని అహల్య ఉన్న చోటకు వచ్చి గుడిసె తలుపు తట్టాడు. వచ్చామన్నాడు. రాగానే ఆవిడ తలుపు తీసింది. ఎదురుగుండా గౌతమ మహర్షి రూపంలో ఈయన ఉన్నాడు. ఋతుకాలం ప్రతీక్షంతే నార్ధినస్సు సమాహితే. ఓ అహల్య, కామం వచ్చినవాడు, కామోద్రిక్తులు ఋతుకాలం కోసం ఎదురు చూడరు. స్త్రీ భార్య ఋతుస్నానం అయిన తర్వాతే ఆమెతో సంగమించాలని శాస్త్రం పూర్వకాల నియమం అది. ఋతుకాలం కోసం నేను ఎదురు చూడలేకపోతున్నాను, విపరీత కామం పుట్టింది. సంగమంత్వహమిచ్చామి త్వయా సహ సుమధ్యమే, నీతో సంభోగాన్ని కోరుకుంటున్నాను ఓ సుందరీ అన్నాడు. సుమధ్యమా అంటే చక్కని నడుము, సన్నని నడుము కలిగింది. కానీ అలా అర్థం చెప్పకూడదని ఒక నియమం ఉన్నది. వరారోహ అన్న సుమధ్యమ అన్న ఉత్తమ స్త్రీ అని. పతివ్రత అయిన స్త్రీని మత్తకాసిని, వరారోహ, సుమధ్యమ ఇలా పిలుస్తారు. దానికి వ్యుత్పత్త్యర్థం చెప్పకూడదు, ఇంక ఉత్తమ స్త్రీ అనవలసింది. ఆయన సంబోధనలోనే ఓ పరమపతివ్రత తరుణి శిరోమణి, ఓ ఉత్తమ స్త్రీ, నీతో సాంగత్యం కోరుకుంటున్నాను, నీ సంభోగం కావాలన్నాడు. ఆవిడ అతన్ని చూచింది. ఏమిటి ఇంద్రుడు ఈ వేషంలో వచ్చాడు, ఏ వేషంలో వస్తేనే ఆయన గుర్తుపట్టే శక్తి ఆవిడ దగ్గర ఉంది. ఆవిడ అంత గొప్పది, అహల్యం సామాన్యమైనది కాదు. బ్రహ్మదేవుడంతటి వాడు అపూర్వ శక్తితో సృష్టించగా పుట్టిన ఆవిడ. అన్నిటికీ మించి పరమ పూజ్యుడు, తపోనిష్టాగరిష్ఠుడు, గాయత్రీ మంత్రానుష్ఠానవేత్త అయిన గౌతముడి భార్య. అటువంటి ఆవిడికి వచ్చినవాడు ఎవరో తెలియదా? అందుకే మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. దేవరాజు గారు ఈ రూపంలో వచ్చాడు, కుతూహలంతో ఉన్నాడు. ఎందుకు ఇలా వచ్చాడు? ఇంత మహానుభావుడు అడిగితే కాదనకూడదు అనుకున్నది. అందుకని ఇంద్రుడి మాట కాదనలేక మొగమోటంతో నీ కోరిక తీర్చుకుని వెళ్ళిపో. నిజంగా చిత్రం ఏంటో తెలుసా? రామాయణం ఇక్కడ మాత్రం చాలా చమత్కారం చేసింది. అందరికీ తెలియవలసిన అవసరం ఉంది. ఎక్కడ మారువేషంలో ఇతడు వచ్చిన విషయం తెలియకుండా లేదు. అంటే ఆవిడికి తెలుసు. తెలిసి వచ్చి నా పాతివ్రత్యం భంగం కాకుండా మునిగి తెలియకుండా వెళ్ళంది. ఇంద్రుడు వచ్చి ఆమెతో సంభోగించినట్టు కూడా లేదు. మాట వరసకు కూడా మీరు వరుసగా శ్లోకాలు చదవండి, తొందరగా వెళ్ళిపో అన్నదంతే. అనగా అసలు అంతరార్థం ఏంటంటే, పరపురుషుడు తన భర్త వేషంలో వచ్చి ఆ ఇంట్లోకి అడుగు పెడితే కూడా అది పాతివ్రత్య భంగం కింద లెక్క అని ఆ కాలం నియమం అది. అందుకే గౌతముడు నువ్వు భ్రష్టురాలివయ్యావని ఎక్కడ అనలేదు శాపంలో. మీరు ఈసారి కొంచెం జాగ్రత్తగా చదవండి ఆ శ్లోకాలు. ఎక్కడ అహల్యా సాంగత్యం చేసినట్టు ఉండదు. మనం భ్రమపడతాం ఆ శ్లోకాలకు, ఏదో రకంగా కింద మీద బయట అర్థం చెప్పుకోవడమే తప్ప. నువ్వు తొందరగా వెళ్ళిపో అంది. ఈయన సంతోషంతో వెనక్కి తిరిగాడని ఉంది. సరే, మొత్తం మీద ఏం జరిగిందో అది పరమాత్మకి తప్ప రెండో గంటడికి తెలియదు. దీన్ని బట్టి మాత్రం సరిగ్గా గుడిసెలో నుంచి బయటకు వచ్చాడు గౌతమ మహర్షి వేషంలో ఉన్న ఇంద్రుడు. ఆ సమయానికే నదీ తీరంలో నిత్యకృత్యాలన్నీ ముగించుకుని అక్కడికి వచ్చాడు గౌతముడు. చూడగానే ఇంద్రుడిని కనిపెట్టేశాడు. ఓరి దుర్మార్గుడా, మారు వేషంలో వస్తావా, నా భార్యని పట్టుకుంటావా, దీనికి తగిన ఫలితం అనుభవించు అని వెంటనే నీ వృషణములు రెండూ తెగి నేల మీద పడిపోగాక. పురుషుడికి వృషణములున్నంత వరకే కామం ఉంటుంది. కామం పోవాలంటే వృషణములు పోవాలి. ఇంద్ర, నీ వృషణములు నేల మీద పడిపోగాక విగత వృషోభవ అన్నాడు. వెంటనే ఆయనకు వృషణములు రాలిపోయాయి. ఏడుస్తూ పోయాడు ఇంద్రుడు భ్రష్టుడై. వెంటనే ఇప్పుడు భార్యకేసి తిరిగాడు.
వచ్చినవాడు ఎవడో తెలుసు కదా, వాడిని ఆహ్వానించావు కాబట్టి నువ్వు భ్రష్టురాలి కింద లెక్క. నీకు కూడా ఏదో ఒక ప్రాయశ్చిత్తం లేకపోతే యావజ్జీవితం ఏడుస్తూ కూర్చుంటావు నువ్వు, అయ్యో పరపురుషుణ్ణి సేకరించానని. ఇహ వర్ష సహస్రాణి బహూనిత్వం నివత్స్యసి వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి వసించదవుగాక. ఈ ఆశ్రమం దగ్గరే ఉండు. ఎలా ఉంటావు? 1000 సంవత్సరాలు ఇక్కడే అదృశ్య సర్వభూతానాం, ఎవ్వరికీ కనపడకుండా. ఏ బండరాయి అయిపోయిందని ఇలాంటివన్నీ అబద్ధాలు. నువ్వు ఎవరికీ కనపడకుండా అదృశ్య రూపంతో ఇక్కడే ఉండు. నిన్ను చూడగలిగేవాడు రాముడే, అంటే ఆయన కాలు తగిలితే నువ్వు అదృశ్యురాలు అవుతావు, అంతవరకు అదృశ్య. వాయుభక్ష, గాలి మాత్రమే పీల్చుకుంటూ బతుకు, భోజనం లేకుండా ఉండు. నిరాహార, రాయి అయితే ఆహారం ఎలా ఉంటుంది అసలు, అందుకే ఎవరికీ కనపడకుండా రాయి వలే అక్కడ. తప్యంతి భస్మశాయని, పైగా నీ ఒళ్ళంతా బూడిద పడిపోయి భస్మములో ఉండువుగాక, భస్మములో నిద్రించదవుగాక. ఈ భస్మం అనే మాట చాలా చమత్కారంగా వాడారండోయ్. విభూతి ఎంత పాపాన్నైనా పరిహరిస్తుంది. పరమ సాధువులకి ఆహారం లేనివాడు విభూతిలో పడుకుంటే వాడికి ఆకలి వెయ్యదు. నిజంగా ఓం నమశివాయ అనుకుంటూ విభూతిలో పడుకునేవాడికి ఆకలి వెయ్యదు అనడానికి ఉదాహరణ నేనే. హిమాలయ పర్వతాల్లో 3 రోజుల పాటు ఒళ్ళంతా విభూతి పూసుకుని గుడ్డ లేకుండా తిరిగిన ఏమవదు. ఆ విభూతి మహిమటువంటిది. ఓం నమశివాయ అనుకుంటూ. మీకు ఈసారి వీలుంటే చూడండి, కేదారం దగ్గర గజగజలాడిపోతూ మనం ఆ చలిలో ఒళ్ళంతా ఎలుగు వంటి కోట్లు లాంటి కోట్లు వేసుకున్నా సరే చలిస్తుందా లేదా మనకి. కానీ అక్కడ కొంతమంది దిగంబర యోగులు కేవలం గోచిగొడ్డ కట్టుకుని ఒళ్ళంతా బూడిద పూసుకుంటారు. ఆపాదమస్తకం విభూతితో త్రిశూలాలతో ఉన్న యోగులు ఉన్నారు కొందరు. అందరూ చూశారు ఇంచుమించుగా. వాళ్ళ దగ్గర అసలు ఏం గొడ్డుంది? ఆ మంచు మీద కటిక నేల మీద కేవలం విభూతి పూసు కూర్చున్నారు. విభూతి గొప్పతనం అది. నేను అనుభవించాను. ఓహో, వీళ్ళు విభూతి పూసుకోవటం వల్ల వీళ్ళకి చలియట్లేదు అనుకుని ఓ రోజున ఏం చేశాను, అక్కడ గంగానదిలో శుభ్రంగా మందాకినిలో స్నానం చేసేసి గట్టగట్టేస్తుంది, ఇక ప్రాణం పోయినట్టు ఉంటుందన్నమాట. అప్పుడు ఒళ్ళంతా కావాలని శిష్యులకి తెలిస్తే రానివారు కనుక పక్కెళ్ళి పూసేసుకున్నాను ఆపాదమస్తకం ఓం నమశివాయ అనుకుని విభూతి. ఆ క్షణం నుంచి అసలు వేడి లోపల చక్కగా, ఏమీ చలి లేదు. 24 గంటలున్న ఆకలి పెద్దగా అనిపించదు. అందుకనే విభూతికి అంత మహిమ ఉన్నది కనుకే నువ్వు భస్మంలో పడుకో, ఎవరికీ కనబడకు, వాయువునే ఆహారంగా స్వీకరించు, 1000 సంవత్సరాలు అక్కడుండు, అదృశ్యురాలివై ఉండి ఎవరికీ కనపడకుండా ఈ ఆశ్రమం దగ్గరే ఉండు. కొంతకాలానికి శ్రీమన్నారాయణుడు రావణ సంహారం కోసం రాముడనే పేరుతో అవతరిస్తాడు. అప్పుడు ఆయన ఇక్కడికి రాగానే ఆయన పాదస్పర్శతో నీ పైనున్న భస్మం తొలగి నీవు పరమ పవిత్రురాలు అవుతావు, తిరిగి నన్ను చేరుతావు, నువ్వు పవిత్రురాలు అవుతావు. లేకపోతే యావజ్జీవితం అయ్యో నేను అపవిత్రురాలనేమో అనే బెంగతోటి కుళ్ళిపోతావు, అందుకని ఈ శాపం నీకు ఇచ్చానన్నాడు. ఈ విధంగా ఆవిడ భస్మశాయిని అయిపోయింది. ఇంద్రుడు వృషణహీనుడైపోయాడు. మళ్ళీ వెళ్ళి దేవతల దగ్గరికి వెళ్ళి వృషణములు లేకపోతే ఎలాగా, నేను అసలు ఎందుకు వెళ్ళానో తెలుసా అన్నాడు. రామాయణంలో మాట చెబుతున్నాను నేను, మళ్ళీ అక్కడ ఇక్కడ మాట కల్పిత కథ కాదు. వెంటనే ఇంద్రుడు దేవతల్ని పిలిచి, గౌతముడు నిరంతరం మహాతపస్సు చేస్తున్నాడు, ఆయన తపస్సుని పాడు చేయడం మన ధర్మం. ఎందుకంటే ఆయన అంత తపస్సు చేశాడంటే నా పదవికి పోటీ వస్తాడు. ఆయన అంత పూర్వం పాడు చేయడానికి రంభాదుల్ని పంపాను, కానీ వాళ్ళ వల్ల ఆయన భ్రష్టుడవల. తపస్సుల్ని పాడు చేయాలంటే ఒకటే, వాడి కోపం తెప్పిస్తే శాపం పెడతాడు, శాపం పెడితే తపస్సు అంతా నాశనమే. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా మనల్ని కవ్వించినా చిరునవ్వు నవ్వుతూ పలకరించండి. విసిగిస్తారు ఒక్కోసారి, మనల్ని తెగ విసిగిస్తారు, ఎన్ని చెప్పండి మీరు. కానీ అప్పుడే కొంచెం నిగ్రహంతో ఉంటే తపశ్శక్తి నిలబడుతుంది. ఒక్కసారి మనం కోపం తెచ్చుకున్నామంటే యావజ్జీవితం ఆర్జించిన మహాతపస్సు నశించిపోతుంది. క్రోధమ తపమున్ జర్రచును క్రోధమ అణిమాదులైన గుణముల బాపుల్ క్రోధమ సకలం బునకుల్ బాధియగున్ క్రోధిగా తపస్వికి చన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది. అష్టసిద్ధులు కోపం వల్లే పోతాయి. ఎంతెందుకు, మానవుడు సర్వనాశనం అవ్వాలంటే దానికి ఒకటే మార్గం, కోపం తెచ్చుకోవటం. గౌతముడు శపించాడు, దాంతో ఆయన తపస్సు పాడైపోయింది, మనం అనుకున్నది సాధించాం. ఇక నేను మీకోసమని ఆయన తపస్సు పాడు చేయడానికి వెళ్ళాను, మారు రూపంలో వృషణహీనుండి అయిపోయాను.
దీనివల్ల భవిష్యత్తులో వరాలు ఇవ్వలేను ఎవరికి, కాబట్టి నాకు వృషణములు తిరిగి తెచ్చిపెట్టండి అనగానే పితృదేవతల సమయంలో మేకపోతుతో యజ్ఞం చేస్తున్నారు. ఒక మేషముతో, మేషం అంటే గొర్రెతో యజ్ఞం చేస్తుంటే వెంటనే వీళ్ళు దేవతలు వెళ్ళి, ఓ పితృదేవతలారా, ఈ గొర్రె వృషణములు మేము ఇంద్రుడికి తగిలిస్తాం, వృషణములు లేని పశువు యజ్ఞానికి పనికిరాదని శాస్త్రం, కానీ మేము ఇక మీదట నుంచి మా యజ్ఞమునకు వృషణహీనమైనటువంటి పశువులనే సేకరించదలిచాం, దీని వృషణములను ఇంద్రుడు సేకరించి లోకాన్ని ఆశీర్వదిస్తాడు, ఇక మీదట ఈ పశువుకి మేము శాశ్వతంగా స్వర్గం ఇస్తున్నాం అని ఆ పితృదేవతల దగ్గర ఉన్నటువంటి యజ్ఞ పశువు యొక్క వృషణములు తిరిగి ఇంద్రుడికి అతికించి అతన్ని పురుషుణ్ణి చేశారు. ఈ కథలా ఉంటే పాపం గౌతమ మహర్షి ఖిన్నుడై అనవసరంగా ఇంత కోపం తెచ్చుకున్నాను, తపస్సు భ్రష్టమైంది, మళ్ళీ తపస్సు చేసి నా శక్తి సాధించాలి, బంగారం లాంటి పవిత్రురాలైన భార్య ఇప్పుడు భస్మశాయిని అయిపోయింది, ఇంద్రుడినా శపించాను, వాడు అనుకున్నది సాధించాడు, ఇప్పుడు ఈ పిల్లల్ని ఎలా పెంచడం, నేను తపస్సుకు పోతే కానీ మళ్ళీ నా తపశ్శక్తి తిరిగి రాదు, ఒకటా రెండా రాముడు ఇక్కడికి వచ్చేంతవరకు నేను తపస్సు చెయ్యవలసిందే, అప్పటి వరకు ఈ పిల్లల రక్షణ బాధ్యత ఎవరిది అనుకుని ఆలోచనలో పడ్డాడు. ఆ సమయానికి నారద మహర్షి అక్కడికి వచ్చాడు, నారాయణ స్మరణ పరాయణుడు, ఆయన రాకపోతే దిక్కులేదు, అందుకే ఎక్కడికక్కడ గురువు ఆయనే. నారదునికి నమస్కరించాడు ఈయన, ఎందుకింత ఆలోచన, నీ కుమారుణ్ణి శతానందుణ్ణి నేను బాగా విద్యావృద్ధి పొందేలా చేసి పండితుణ్ణి చేసి జనకునికి ఇస్తాను, జనక మహారాజు గారికి శాశ్వతంగా కులపురోహితుడైపోతాడు, ఇక ఈ అమ్మాయిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే బాధ్యత కుంజరుడికి ఇచ్చేయి అన్నాడు. ఆయన ఎవరండి అన్నాడు ఈయన వెంటనే. ఒక అమ్మాయిని, అందులో కన్న కూతుర్ని, కొడుకు కంటే కూతురు మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది తండ్రికి అని నేనల్లా ఇందులో అన్నారు, అందువల్ల కొడుకునంటే ఇచ్చేశాడు, కూతుర్ని పెంచి పెద్ద చేసి ఒక ఉత్తమురాలను చేసి పెళ్లి చేసే బాధ్యత స్వీకరించవలసిన వాడు సామాన్యుడై ఉండకూడదు, నువ్వెవరో కుంజరుడికి ఇమ్మంటున్నావు, వాడెవరు అని అడిగాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ మిథిలా నగరానికి చాలా దగ్గరలోనే సువేల అని ఒక పర్వతం ఉన్నది, ఆ పర్వతం మీద పూర్వకాలంలో బ్రహ్మదేవుడి ఆవులింత నుంచి ఒక మహావీరుడు పుట్టుకొచ్చాడు, బ్రహ్మదేవుడు ఆవులింతలోంచి పుట్టుకొచ్చిన వాళ్ళలో జాంబవంతుడు ఒకడు, ఈయనొకడు, కుంజరుడు ఒకడు, చాలా వీరుడు. ఈ కుంజరుడి భార్య పేరు వింధ్యావళి. ఈ ఇద్దరు సువేల పర్వతం మీద చాలా కాలం నుంచి తపస్సు చేస్తూ అక్కడే గడుపుతున్నారు, వాళ్ళకి పెళ్ళైనా సంతానం కలగలేదు, అందుకని సంతాన ప్రాప్తి కోసం ఇద్దరం బాగా ఆలోచించి ఏం చేద్దామా అనుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడు ఒక రోజున వారికి ప్రత్యక్షమై, శివుడి కోసం తపస్సు చెయ్యండి, నమశివాయ అనే పంచాక్షరీ జపం చేస్తే ఈశ్వర అనుగ్రహం ఉంటే మీకు సంతానం ఉంటుంది, జాతకరీత్యా మీ ఇద్దరికీ సంతానం లేదు అన్నాడు బ్రహ్మ. దాంతో వాళ్ళిద్దరూ ఆ సువేలా పర్వతం మీదే అతిభక్తితోటి ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేస్తూ పర్ణ ఆహారులు అయ్యారు, ఆకులు మాత్రమే తినేవారు, చెట్టు మీద నుంచి కిందకి తమంత తామురాలిన ఆకులు, అవి కూడా వాళ్ళు కోసుకు తినడం కాదు, ఒక్క చింతాకులు మాత్రం పనికిరావు. మళ్ళీ ఆహారంగా తీసుకోమన్నాం కదా అని తపస్సు చేసేటప్పుడు జపం చేసే కాలంలో చింతాకు పచ్చడి, చింతాకుతో తయారు చేసిన పప్పు ఇవి సేకరించకూడదని ఒక నిషిద్ధం ఉందండోయ్. చింతాకులట చింతల్ని పెంచుతాయి, తపస్సుని నాశనం చేస్తాయి, అందుకే మంత్రశాస్త్రంలో మాత్రం ఏమన్నారంటే, మీరైనా ఎవరైనా శుక్రవారం నాడు లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారు గుళ్ళో కూర్చుని, ఆ రోజు పొరపాటు కూడా చింతకాయ పచ్చడి కానీ లేదా చింతాకుతో తయారు చేసిన పప్పు కానీ ఉత్తి చింత చిగురు సరదాగా దొరికిందని తినడం కానీ చేయకూడదనమాట. చింతకాయ పచ్చడి కూడా పిల్లలు చేయకండి, కోపం వచ్చి. ఏదైనా మొత్తం ఆ ఒక్కరోజు ఇలాంటి ప్రత్యేక పారాయణలు చేస్తున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు, యాగనిష్టలో ఉన్నప్పుడు చింత నిషిద్ధం. అందులో మాలాంటి ఉపన్యాసం చెబుతున్న వాడి మీద ఎవరికైనా కసి ఉంటే పచ్చి చింతకాయ పచ్చడి పెట్టారా ఎవడి గొంతుకు పోయినట్టే. కావాలని కొన్ని చోట్ల ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు చింతకాయ పచ్చడి వేసేవారు, ముందే ఇదేం పచ్చడని అని అడిగేవాడిని అనమాట. ఎంత భయంకరం అంటే కొబ్బరి, చింత, డాల్డా ఈ మూడు ఉపన్యాసకుల్ని సర్వనాశనం చేసే శక్తులు అన్నమాట. అందుకనే భోజనాలకి ఉపన్యాసకులు ఎవరింటికి వెళ్ళకపోవడానికి మూల కారణం ఏంటంటే, అవతలవాడు భక్తితోటి కుళ్ళిపోయిన బొంబాయిరావు పెట్టినట్టు పెట్టాడా వీడికి, ఈ డాల్డా వేసి వీడిపైన అయిపోతుంది అనమాట. ఈ జాగ్రత్తలన్నీ నియమాలు తీసుకోవలసిందే. అందుకని వాళ్ళు రాలిన ఆకులు తింటూ ఒక్క చింతని మాత్రం విడిచిపెట్టి జపం చేశారు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి తపస్సు అండి, మహాతపస్సు చేశారట వాళ్ళు. ఆ తపస్సుకి పరమేశ్వరుడు మెచ్చుకుని ప్రత్యక్షమయ్యాడు. మీకేం వరం కావాలో కోరుకోమంటే, అప్పుడు వాళ్ళు అన్నారు,
ఏం చెప్పమంటారండి, సంతానం లేదు. సంతతి లేదని ఎడు ఘన చింతనముల మునిగి ముదిసి చిక్కితి మకట, సంతతి నొసగుము భాగ్యము సంతతిహీనునికి సౌఖ్య సంతతి కలదే. సంతానం లేదనే బాధతో చిక్కిపోయాం. చింత వల్ల ముసలితనం కూడా వచ్చి పడిపోయింది. దుఃఖం ఎక్కువైపోతే, బాధ ఎక్కువైపోతే, ఆలోచన ఎక్కువైపోతే అప్పుడు వార్ధక్యం తొందరగా వస్తుంది. అందుకే మునిగి ముదిసి చిక్కితి మేము చింతల్లో మునిగి ముసలివాళ్ళం అయిపోయి చిక్కి శల్యమై బాధల్లో పడిపోయాం. నువ్వు వచ్చావు, అనుగ్రహించావు, భాగ్యంతో కూడిన సంతానం ప్రసాదించు. సంతానం లేనివాడికి సుఖ సంతానం లేదు, సౌఖ్యము లేదని అర్థం. అనగానే మీకు ఈ జన్మలో మీ శరీరముల నుండి సంతానం పొందే యోగం లేదు, కానీ తొందరలో ఒక ఆడపిల్ల మీ దగ్గరికి చేరుతుంది. ఆమెను ప్రేమగా పెంచి పెద్ద చెయ్యండి. ఆమె కడుపున నేను నా అమోఘ తేజస్సుతో పుడతాను. ఇక చూడండి, మీ వంశానికి అపూర్వమైన ఖ్యాతి వస్తుంది. చిరజీవి అవుతాడు ఆ కుర్రవాడు. ఏది, మీరు పెంచుకోబోయే అమ్మాయి కడుపున పుట్టేవాడు సాక్షాత్ రుద్రస్వరూపుడవుతాడు. ఎన్ని యుగాలైనా ఆయన కీర్తి చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆయనని అనుక్షణం మానవులు తలుచుకుంటారు. ప్రతి గ్రామంలోనూ అతనికి ఎక్కడో చోట గుడో గోపురమో ఉంటుంది. ఎంతెందుకు, అతని పురాణాన్ని 40 రోజుల పాటు కలియుగంలో వతిపర్తి పద్మాకర్ గారు చెబుతూ ఉండగా శృంగేరిపీఠంలో వింటారు భక్తులు కూడా. అని ఈ విధంగా ఈశ్వరుడు వరమివ్వగానే పోన్లే, కొడుకైతేనే కూతురైతేనే కనడం కంటే పెంచడం ఇంకా తేలిక అనుకుని వాళ్ళ ఇంటికి వచ్చేశారు. అదిగో ఆ కుంజరుడు, వింధ్యావళి ఈశ్వరానుగ్రహం వల్ల తమకి ఎప్పుడు వస్తుందా కుమార్తె, ఆమెను పెంచి పెద్ద చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. నీ కుమార్తెని పట్టుకెళ్ళి ఇచ్చేయి అనగానే నారదాజ్ఞని స్వీకరించి గౌతమ మహర్షి వెంటనే వాళ్ళకి ఆ కుమార్తెని ఇచ్చాడు. అప్పటికి ఆ అమ్మాయికి కేవలం 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు. ఆ పిల్లని వాళ్ళు ప్రేమగా పెంచడం మొదలెట్టారు. గౌతముడు తపస్సుకు వెళ్ళిపోయాడు. క్రమంగా మహాసౌందర్యవతి అయ్యింది. ఆమెకు అన్ని విద్యలు నేర్పారు మరుద్గణములు. అందులో కామరూప విద్య అని ఒక విద్య ఉన్నది. కామరూప విద్య ధరించినవాడు, దాన్ని నేర్చుకున్నవాడు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించవచ్చు. హఠాత్తుగా కోతి అవ్వాలంటే కోతవచ్చు, కుక్క అవ్వాలంటే కొవ్వచ్చు, కొంగవ్వాలంటే కొంగవచ్చు. మీ రూపం నా రూపం ఏ రూపమైనా ధరించవచ్చు. ఇలా అనేక విద్యలు నేర్చుకున్నది. సంస్కృత పాండిత్యం వచ్చింది, కామరూప విద్య నేర్చుకున్నది, మహామహిమలు పొందింది, నవయౌవనవతి అయ్యింది. ఇక ఈ అమ్మాయికి మంచి వరుడు ఎక్కడ దొరుకుతాడా అని ఆ కుంజరుడు ఎదురు చూడటం మొదలెట్టాడు అంజనాదేవికి. ఇప్పటికీ కూడా అంజనాదేవి తపస్సు చేసిన స్థలం మీకు అంజనాద్రి మీద 7 కొండలో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు చూసారా, ఆ పక్కనే చిన్న సొరంగంలో ఉంటుంది. ఆ ప్రాంతంలోనే అంజనాదేవి చాలా కాలం తపస్సు చేసింది. ఆ కాలంలో చాలా గొప్ప మహాపర్వతం మరొకటి ఉన్నది. పర్వతాల్లో కల్లా చాలా గొప్ప పర్వతం సువీర పర్వతం, సువేలా పర్వతం, సుపర్వ పర్వతం. ఇవి కులపర్వతాలని పేరు. అందులో సువేలా పర్వతం మీద కుంజరుడు ఉండేవాడు. సువీర పర్వతం మీద శంఖశబలాలను ఉండేవారు 2 రాక్షసులు. సుపర్వ పర్వతం మీద కేసరి అని పేరు కలిగిన ఒక వానర వీరుడు ఉండేవాడు. ఇతడు కూడా బ్రహ్మ శరీరం నుంచి ఆవిర్భవించిన మహానుభావుడు కేసరి కూడా. అసలు అతని పేరు ఏమీ లేదు, అతను బ్రహ్మపుత్రుడు అనేవారు మొదట్లో అతన్ని. కొంతమందికి పేర్లు తర్వాత మారిపోతాయి, ఇక మారిపోయిన పేర్లతోటి వాళ్ళని పిలుస్తాం. అసలు పేరు అతని పేరు బ్రహ్మపుత్ర, మహావీరుడు వాడు. సుపర్వ పర్వతం మీద చాలా కాలం ఉండి వానరులు 50,000 మంది తనను సేవిస్తూ ఉండగా యజ్ఞాలు చేస్తూ ఋషుల్ని గౌరవిస్తూ పాండిత్యంతో బ్రతికిన మహాత్ముడు ఆయన. ఆ పర్వతానికి కూడా సుపర్వ పర్వతం అని ఎందుకు పేరు వచ్చిందంటే సుపర్వ అనే శబ్దానికి దేవతలు అని అర్థం. దేవతలు చాలా కాలం ఆ కొండ మీద తపస్సు చేశారు. ఆ తర్వాత ఆ కొండ ఇతనికి అధికారం కింద ఇచ్చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతూ దేవతల్ని సుపర్వులు అంటారన్నమాట. అంతటి మహానుభావులు ఉన్న గొప్ప కొండ మీద ఇతను రాజ్యాన్ని నెరవేర్చుకుంటూ చలాయిస్తూ ఉండేవాడు అధికారాన్ని. ఒక రోజున కొంతమంది ఋషులు బ్రాహ్మీ ముహూర్తంలో ఇతని దగ్గరకు వచ్చారు. బ్రహ్మపుత్ర, వానరోత్తమ, నువ్వు ఈ కొండ మీద హాయిగా పరిపాలన చేస్తున్నావు, నువ్వు చాలా గొప్ప వీరుడివి. మేము ఈ పక్కనే ఉన్న చర్య దగ్గర
సువేల అనే పర్వతం మీద జపం చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చాయో 2 ఏనుగులు వచ్చాయి. ఆ 2 ఏనుగులు హఠాత్తుగా మా ఆశ్రమాల మీద పడేవి. తుక్కు తుక్కు కింద ఆశ్రమాలను తొక్కి వెళ్ళిపోతున్నాయి. చెట్లు పడగొడతాయి, రాళ్ళు విరగొడుతున్నాయి, మనుషులు కనబడితే దంతాలతో పొడిచి చంపేస్తున్నాయి, ఋషుల్ని తొక్కి చంపేస్తున్నాయి. ఆ ఏనుగుల పీడ తట్టుకోలేక మేమంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి రక్షించమని మొరపెట్టాం. అప్పుడు బ్రహ్మ అన్నాడు, అవి మామూలు ఏనుగులు కావు. పూర్వకాలం ధనువు అనే ఒక స్త్రీ ఉన్నది, ఆవిడ కశ్యప ప్రజాపతి భార్య. ఆవిడకి 2 కొడుకులు పుట్టారు. వాళ్ళిద్దరూ కామరూప విద్యను నా దగ్గర అభ్యసించారు. ఆ ధనువు కొడుకులు శంఖుడు శబలుడు అనేవాళ్ళు ఏనుగుల రూపంలో మీ ఆశ్రమాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళని చంపే శక్తి ఏ మానవుడికి లేదు. ఒక్క బ్రహ్మపుత్రుడైన వానరుడు సుపర్వ పర్వతాన్ని పరిపాలిస్తున్నవాడు మాత్రమే ఆ ఏనుగుల్ని చంపగలడు. మీరు వెళ్ళి అతని దగ్గర మొరపెట్టుకోండి అని బ్రహ్మ అన్నాడు. అందుకని మేమందరం వచ్చాం. వీర బ్రహ్మపుత్ర, శంఖశబలములనే ఆ ఏనుగుల్ని, రాక్షసుల్ని సంహరించి మమ్మల్ని రక్షించు అన్నారు ఋషులు. వాళ్ళకి అభయం ఇచ్చి వెంటనే ఈయన వాళ్ళు ఉన్న స్థానానికి వచ్చాడు. ఈ ధనువు కొడుకులు శంఖుడు శబలుడు అనేవాళ్ళు ఏనుగుల రూపంలో ఉన్నారు. రాక్షసులుగా ఉంటే శంఖుడు శబలుడు అనేవారు. ఏనుగుల రూపంలో ఉన్నప్పుడు శంఖం శబలం అన్నారు. ఈ 2 నల్లని ఏనుగులు ఏకంగా పెద్ద కొండల్లో ఉన్నాయి. అవి మంచి దంతములతో ఉండేవి. ఇవి వీరప్పన్ లాంటి వాళ్ళు లేళ్ళండి ఆ రోజుల్లో, అందువల్ల వాళ్ళ బతికి బట్టకట్టాయి. ఆ ఏనుగులు విజృంభించి ఈ బ్రహ్మపుత్రుడు వెళ్ళే సమయానికి కొండల్ని పిండి చేస్తూ, ఆశ్రమాలను ధ్వంసం చేస్తూ వీరవిహారం చేసేస్తున్నాయి. ఎటు చూచినా ఆ ఏనుగుల దెబ్బకి విరిగి కింద పడిపోయి ముక్కలు ముక్కలైపోయిన పెద్ద పెద్ద చెట్లు, చిన్నాభిన్నమైపోయిన కొలనులు, తెగిపోయిన తామర తూడులు, వీటితో బీభత్సంగా ఉంది. పెద్ద తుఫాను వచ్చిన తర్వాత అడవి ఎలా ఉంటుందో అలా ఉందిటి పాపం. ఋషులు అదిగో బ్రహ్మపుత్ర, ఆ ఏనుగులే మా ప్రాణం తీస్తున్నాయి, చంపమనగానే ఇతడు వెంటనే జబ్బలు తరుచుకుని, ఒరేయ్ ధనుపుత్రులారా ఎక్కడికి పెడతారు రండిరా అన్నట్ట. ఘోర యుద్ధం జరిగింది. సంవత్సర కాలం యుద్ధం చేశాడు ఆ శంఖంతో శబలుడితో. ఆయన ఏనుగుల్ని చితక్కొట్టేశాడు. చిట్ట చివరికి వాటి దంతములు విరగ్గొట్టి తొండములు 2 పుచ్చుకొని ఆ తొండాలతో గిర్ర గిరగిర తిప్పి ఒకదానితో ఒకటి ఢామ్మని కొట్టి 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 చంపి వారేసి అవతల విసిరేశాడు. వెంటనే ఋషులు ఏమన్నారు, సింహపరాక్రముడి అతడు, కేసరి కేసరి, ఒక్క సింహమే ఏనుగుని చీల్చి చెండాడగలదు. అటువంటిది ఈ ఏనుగుల రూపంలో ఉన్న రాక్షసుల్ని పీనుగుల్ని చేశావు గనక ఈ రోజు నుంచి నీకు కేసరి అని బిరుదిస్తున్నావు అన్నారు. అసలు బ్రహ్మపుత్రుడు పోయి కేసరి పేరు అతనికి సార్థకం అయిపోయింది. ఆ కేసరి శంఖశబలాలని చంపి ఈ విధంగా ఋషుల్ని ఉద్ధరించాడు. ఈ మాట మళ్ళీ మనకి సుందరకాండలో సీతాదేవితో అంటాడు హనుమంతుడు, అమ్మా శంఖం శబలం అనే ఏనుగుల్ని చంపిన కేసరి కొడుకుని నేను అసత్యం ఆడతానా అని సీతాదేవితో స్వయంగా సుందరకాండలో చెబుతాడు. ఈసారి ఇంటికి వెళ్ళి సుందరకాండ చూడండి. ఈ 2 చంపాడు. అక్కడ శాంతి యథాప్రకారంగా నెలకొన్నది. ఋషులు హాయిగా యజ్ఞం చేసుకున్నారు. అంత తేలిగ్గా భగవంతుడు శాంతిగా ఉండనిస్తటండి. 4 రోజులు సుఖంగా ఉంటే మళ్ళీ 5వ రోజు ఏదో కష్టమే. ఆ తర్వాత కొంతకాలానికి శంబసాధనుడు అని మరొక రాక్షసుడు పుట్టుకొచ్చాడు దితి గర్భం నుంచి. వాడు బ్రహ్మ కోసం తపస్సు చేసిన మహావీరుడు. నాకు వానరుల చేతుల్లో తప్ప ఇంకెవరి చేతిలోనూ చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. దాంతో బ్రహ్మ వరం ఇచ్చాడు. వాడిని ఎవరు ఏం చేయలేకపోయారు. వాడు విజృంభించాడు, దేవతల్ని చీల్చి చెండాడాడు. ఏనాడు ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు కూడా అడవుల్లో తిరగవలసి వచ్చిందట వాడి దెబ్బకి. మొత్తం అమరావతిని విడిచిపెట్టి వాళ్ళంతా భూలోకానికి చేరారు. అమరుల కాట పొట్టగు అమరావతి పురము అసురుల కాట పట్టయ్యనేడు. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిబడియనేడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట తనిరినేడు. ఎంతో గారంగా సుఖంగా అమరావతిలో బంగారు భవనాలలో తిరిగిన ఇంద్రుడి కొడుకు జయంతుడి వంటి వాళ్ళు శంబసాధనుడు స్వర్గాన్ని ఆక్రమించడంతో ఆ నగరం విడిచిపెట్టి భూలోకంలోకి వచ్చి అడవులలో గిరిజనుల పిల్లలతో కలిసి నెత్తి మీద ఏకలు పెట్టుకుని కుర్రోహ కుర్రంటూ తిరగడం మొదలుపెట్టారు.
ఎండకన్ను ఎరగని ఇంద్రుడి ఇల్లాడు, అంటే ఎప్పుడు ఏసీ రూములో సుఖంగా ఉండేది పాపం, బయట తిరగవలసిన అవసరం లేదు. అంతఃపురంలో అసూర్యం పశ్య, సూర్యుడిని చూడలేదన్నట్టుగా తిరిగిన ఆవిడ కూడా ఈ దెబ్బకి భూలోకానికి వచ్చి బోయేవాళ్ళు గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెల ముందున్న అరుగు మీద పడుకుని నిద్రపోవడం మొదలెట్టింది. ఇంద్రుడు ఆహారం లేక అలమటించిపోయాడు. దేవతలు తలో దిక్కుకి కకా వికలయి పారిపోయారు. ఒకటి కాదు, సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులన్నీ తలో దిక్కుకి పారిపోయాయి. దిక్కులేక కొంతమంది శంబసాధనుడి కాళ్ళు పట్టుకుని మేము నీ పార్టీలో చేరిపోతున్నాం, రక్షించన్నాయి. ఈ విధంగా అందరినీ ఏడిపిస్తున్నాడు శంబసాధనుడు. అందుకని శంబసాధనుడి నుంచి రక్షణ కోరుకుని మళ్ళీ ఈ దేవతలు ఋషులు బ్రహ్మ దగ్గరకు వెళితే బ్రహ్మ వాడు ఒక్క వానరుడి చేతిలోనే చస్తాడు, ఆ వానరుడు కూడా శంఖశబలాలని చంపిన కేసరి మాత్రమే. కేసరిని పట్టుకున్నారంటే ఆ కేసరికే సరి, సింహానికి సరి, వాడు చంపగలడనగానే వీళ్ళు మళ్ళీ వచ్చి కేసరిని బతిమాలారు. ఈ ఋషులు దేవతల ప్రార్థనాన్ని అంగీకారం చేసి ఇతడు శంబసాధనుడి మీదకి యుద్ధానికి వెళ్ళాట. శంబసాధనుడు పరమమూర్ఖుడు, మంచి బలమైన ఖడ్గం విసిరాడు. ఆ ఖడ్గాన్ని చేత్తో పుచ్చుకుని విరిచి అవతల పారేశాడు కేసరి. వాడు గద విసిరాడు, దాన్ని విరిచేశాడు. వాడు విరిసిన చెట్లు బండరాళ్ళు అన్నిటినీ తుక్కు కింద కొట్టి చిట్ట చివరికి వాడిని కంఠం దగ్గర పట్టుకుని ఇలా విరిచి మోకాలు వీపు మీద పెట్టి పెళ్ళు మరి కొమ్మ విరిచినట్టుగా వెనక్కి రెండు చేతులు విరిచి చంపి అవతల పారేశాడు. ఈ విధంగా శంబసాధన ముద్ధరత్, శంబసాధనుణ్ణి ఉత్ హరత్. ఉద్ధరణ అంటే రెండు అర్థాలు సుమ. హరణము అంటే చంపుట, పొందుట, అపహరించుట. ఉత్తు హరత్ అంటే సంపూర్ణంగా చంపేశాడు. ఉద్ధరణ అంటే పూర్తిగా పైకెత్తుట అని కూడా మరొక అర్థం. మొత్తం మీద శంబసాధనుడిని చంపాడు. ఇప్పుడు నేను చెప్పిన శంబసాధన ముద్ధరత్ అనే పదం కూడా సుందరకాండలో హనుమంతుడు అమ్మవారికి సీతాదేవికి చెప్పిన మాటే. మొత్తం మీద శంబసాధనుడిని చంపగానే దేవతలు చాలా పొంగిపోయి ఋషులతో కలిసి బృహస్పతి వంటి వారితో శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు. ఆయన ముసిముసి నవ్వులు నవ్వాడు, ఏం మాట్లాడలా. అప్పటిదాకా బ్రహ్మచారి అంటే కొన్ని మంచి పనులు చేస్తే కానీ పెళ్ళవవు. అందుకని ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాట. ఇది జరిగిన కొద్ది రోజులకి నారద మహర్షి, కపిల మహర్షి, తుంబురుడు, సనక సనందనాదులు, వశిష్ఠుడు అందరూ కలిసి ముందుగా కుంజరుడి దగ్గరకు వచ్చారు. కుంజర, వింధ్యావళితో కలిసి అంజనాదేవిని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసావు, చాలా సంతోషం. ఆవిడ కూడా మీరే కన్న తల్లిదండ్రులు అనుకుంటోంది. కామరూప విద్య కూడా గ్రహించిన ఉత్తమురాలు. ఎంతకాలం పెరిగినా ఎంత చదువుకున్న అమ్మాయిని ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసి అత్తవారింటికి పంపవలసిందే. ఎంత చదువుకుంటే మాత్రమే, ఎంత పాండిత్యం ఉన్నా ఇంట్లో పెట్టుకుంటే ఒంటరి జీవితం అంత సౌఖ్యంగా ఉండదు. సృష్టి రహస్యం ఏమిటంటే ఎప్పటికైనా దాంపత్య జీవితం ఉండవలసిందే. ఎక్కడో నూటికి కోటికి సన్యాసాశ్రమం పుచ్చుకున్న వాళ్ళని పక్కన పెడితే. ఈ అంజనాదేవికి మేము ఒక మంచి వరుణ్ణి చూచాం, ఏమంటావు అనగానే ఇంతమంది మహానుభావులు, ఒక పక్కన సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే బ్రహ్మమానస పుత్రుడు సనక సనందనాదులా, మరో పక్కన సాక్షాత్తు వరుణదేవుడికి జన్మించిన మైత్రావరుణి అని పేరు పొందిన పరమపుణ్యాత్ముడు వశిష్ఠుడు, అంతకంటే సర్వలోకాలు నిరంతరం హరిస్మరణ పరాయణుడై తిరిగే పరమభక్తుడు గురువు నారదుడు, కళావతి అని పేరు కలిగిన వీణవాయుస్తూ శ్రీమన్నారాయణుడికి కర్ణపేయంగా పాటలు వినిపించే తుంబురుడు మరొక పక్కన. ఎంతమంది మహాత్ములు వచ్చి మా అమ్మాయికి మంచి ఒక సంబంధం చూస్తామంటే కాదంటానా, ఇంతకీ ఎవరు వరుడు అని అడిగాడు కుంజరుడు. మరెవరో కాదు, ఈ మధ్యకాలంలోనే బ్రహ్మగారి అనుగ్రహంతో జన్మించిన ఒక వానరుడి గురించి వినే ఉంటావు. అతడికి కేసరి అని కూడా బిరుదు వచ్చింది. శంఖశబలాలని చంపినవాడు, శంబసాధనుణ్ణి చంపినవాడు, తపోనిష్ఠాగరిష్ఠుడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, ఉత్తముడు. అతడే నీ కూతురికి భర్త. ఒక క్షణకాలం పాపం కుంజరుడు ఆలోచనలో పడిపోయాడు. మా అమ్మాయి చూస్తే మానవ స్త్రీ, అతిలోక సుందరి, పైగా బ్రహ్మగారు సృష్టించిన అహల్యకి తపస్యాలి అయిన గౌతముడికి పుట్టింది. వీళ్ళేమో వానరుడికి ఇచ్చి పెళ్లి చేస్తామంటున్నారు. కోతి ముఖానికి మానవ ముఖానికి
నరముఖానికి వానరముఖానికి సంబంధం ఏమిటని ఆలోచనలో పడి కొంచెం నన్ను ఆలోచించుకోనివ్వండి అన్నట్ట. వాళ్ళు చిరునవ్వునే వెళ్ళిపోయారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అజ్ఞానం కాకపోతే అప్పుడప్పుడు మహాత్ములైన ఋషులు ఒక మాట చెప్పారంటే మేము ఆలోచిస్తామండి, వాడెవడో ఇలా అన్నాడండి అంటే అది కూడా అజ్ఞానంట. ఓ పక్కన సప్త ఋషులా, మరో పక్కనేమో సనక సనందనాదులా, ఇటువంటి మహాత్ములు ఏదైనా అన్నారంటే అది అమోఘం కదా. వాక్కు ఎప్పుడూ వ్యర్థం కాదు, అమోఘం అన్నారు. మోఘం అంటే వ్యర్థం. మహాత్ములు తపస్సుతో ఒక మాట అన్నారంటే ఇక మాటకి ఇక తిరుగుండదు. ఇక మీదట మీరు ఎప్పుడైనా గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఏదన్నా చెయ్యమని చెబితే ఇక కాదని అనకూడదు, మళ్ళీ ఆలోచిస్తామని అనకూడదు, రెండో మాట అనకూడదు, లేదా అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. సలహా కోసం, ధర్మ సందేహం కోసం వచ్చారండి, ఇలా చెయ్యడం మంచిది అని శాస్త్రం చెప్పాను, కానీ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదంటే ఇంకెందుకు నా దగ్గర రావడం ఎందుకు అసలు? నువ్వు నీ ఏదో ఒకదాన్ని కఠోరంగా పట్టుకో. మహాత్ములకు ఉన్న తపశ్శక్తి వల్ల వాళ్ళు చెప్పారంటే చేసి తీరవలసింది, దానికి అన్యథాత్వం ఉండకూడదని శాస్త్రం అన్నమాట. కుంజరుడు గొప్పవాడే, ఏం చెబుతాం, ఒక్కొక్కప్పుడు కూతురి మీద ప్రేమలు అనిపించింది అన్నారు. సమీర కుమార విజయంలోనూ వానర గీతలో కూడా ఇంత జ్ఞాని, తపస్సు చేసినవాడు, శివభక్తి కలిగినవాడు, శివుడు ఏమని చెప్పాడు, ఈ అమ్మాయి కేసరి అనేవాడికి భార్య అవుతుంది, నేనే వానర రూపంలో పుడతానని చెప్పాడు, వరం ఇచ్చాడు. అయినా కుమార్తె మీద ఉన్న వ్యామోహం వల్ల కాసేపు జ్ఞానం పోయి అజ్ఞానం ఆవరించింది. శివపురాణంలో మేనాదేవి శివుడు వస్తూ ఉంటే ఎన్ని రకాలుగా అనుకుంది, పిశాచముఖం, చిచ్చి ఇలాంటి వాడికి ఎలా పెళ్లి చేస్తానని అనుకోలే. అదే యోగం అంటారన్నమాట. ఎంత మహాత్ముడైనా మాయలో నుంచి బయటపడలేడు. ఆ మహామాయా విమోహితుడై ఆలోచించి చెబుతానన్నాడు. వీళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఒక రోజున శివుడి పూజకి పువ్వులు కొయ్యడానికి అంజనాదేవి సువేల పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ పూటే ఎందుకో తెలియదు కానీ శివపూజకి కావలసిన పుష్పములు ఆ పర్వతం మీదే ఉన్నాయని ఆ పువ్వులు కొయ్యడానికి కేసరి కూడా అక్కడికి వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు వీక్షించారు. మన్మధుడు పంచబాణాలు విడిచిపెట్టాట. వానర రూపంలో ఉన్న కేసరిని చూచి ఆమె ముగ్ధురాలైపోయింది. ఆ అపూర్వ సౌందర్యానికి కేసరి ముగ్ధుడైపోయాడు. వెంటనే ఆవిడ ముఖం తిప్పుకుని వెళ్ళిపోయింది. ఈయన వెనక్కి వచ్చేశాడు. ఇక చూడండి, ఆ క్షణం నుంచి మనస్సులో నిలవలేదు కేసరికి. వెంటనే నారద మహర్షిని పిలిపించి, గురువుగారు కళ్యాణమస్తు అని దీవించారు. ఒక సుందరీమణిని చూచాను నేను సువేల పర్వతం దగ్గర. ఆ సుందరి ఎవరో ఏమిటో తెలియటం లేదు. ధర్మం ప్రకారంగా కన్యని పలకరించకూడదు కనుక మా వానరులకు ఆ నియమం ఉంది కనుక పలకరించలేదు. ఆమె ఎవరో తెలుసుకుని కాస్త పెళ్ళయ్యేలా చూడండి అన్నట్ట. ఆయన చిరునవ్వు నవ్వి, మా ప్రయత్నమే అది నాయన, ఆవిడే కుంజరుడి యొక్క పెంపుడు కూతురు అంజనాదేవి, మేము ఆమెను నీకిచ్చి వివాహం చేయాలనే ప్రయత్నిస్తున్నాం, నువ్వు ఇక్కడే ఉండని బయలుదేరి కుంజరుడి దగ్గరికి వెళ్ళాడు. ఏం కుంజరా, ఆలోచన అయ్యిందా అన్నట్ట. నాదేముందండి, మా అమ్మాయిని పిలిచి అడుగుదామని అమ్మాయి అన్నాడు. అంజనాదేవి వచ్చింది. ఎవరో కేసరి అనే ఒక వానరుడు ఉన్నట్ట, ఆయన నిన్ను వివాహం చేసుకుంటానంటున్నాడు, నీకు అంగీకారమేనా అంటే ఆవిడ ఆనందం తట్టుకోలేక, ఎందుకంటే కేసరిని చూచింది. ఆయన కేసరి అని ఆవిడికి ఎందుకు తెలుసు అంటే కామరూప విద్య తెలిసిన మహాత్మురాలు. అందుకని కళ్ళు మూసుకుని అతడు కేసరి అని కనిపెట్టింది. నాన్నగారు మీరు ఆ మాట అన్నాక కాదంటానా, అలాగే కానివ్వండి అంది. ఇంక మళ్ళీ రెండో మాట లేదు. భగవంతుడి అనుగ్రహం అనమాట. ఆయన సంతోషపడిపోయి మా అమ్మాయి కూడా కేసరిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నది, అతడు ఒప్పుకున్నాడు. కాకపోతే ఒక్క ఇబ్బంది, మా అమ్మాయి నరస్త్రీ, మేము వానర దంపతులం, అవతలవాడు వానరుడు. ఇప్పుడు ఈ నరవానర వివాహం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అనగానే, అమ్మాయి ఒక్కసారి వానర రూపం ధరించు అన్నాడు నారదుడు. ఆ క్షణమే ఎర్రని మూతితో కామరూప విద్యతో అపూర్వమైన వానరాకారం ధరించింది. వానరీ అయిపోయిందనమాట. ఆడుకోతిగా మారిపోయింది. అలా మారింది అంజనాదేవి. అసలు కోతిగా ఉన్నా కూడా ఆవిడ చాలా అందంగా ఉంటుందట. అసలు కోతుల్లో కొన్ని భలే అందంగా ఉంటాయిలండి. కొంతమంది మనుషులు కోతుల్లో ఉంటారు, కొన్ని కోతులు మనుషుల్లో ఉంటాయి. ఆవిడ పరమసుందరీమణిగా ఉన్నది. వెంటనే నారదుడు శుభముహూర్తం పెట్టాడు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు కళ్యాణ ముహూర్తం. ఆ రోజు శుక్రవారం కూడా కలిసి వచ్చింది వాళ్ళ అదృష్టవశాత్తు. చెప్పాగా, ఈ కథ అంతా ఏమిటో తెలియని విచిత్రం అంతా వైశాఖ మాసం చుట్టూ నడుస్తుంది. ఆ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు నారదుడు,
తుంబురుడు, సనక సనందనాథులు, వశిష్ఠుడు, ఈ వీరితో పాటు బృహస్పతి, బ్రహ్మదేవుడు కూడా అక్కడికి చేరాడు. ఎంతమంది సమక్షంలో అంజనాకేసరులకి అపూర్వంగా నరవానర సంప్రదాయ శాస్త్రోక్త ప్రకారంగా వివాహం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి తిరిగి సుపర్వ పర్వతానికి వెళ్ళిపోయారు. 1000 ఏళ్ళు గడిచింది, సంతానం లేదు. కొంచెం బెంగ పెట్టుకుంది ఆవిడ. పిల్లలు లేకపోతే అన్నిటికంటే పెద్ద బెంగ. కొంతకాలం పెళ్ళి అవ్వలేదని బెంగ. కొడుకులు కల్గుదాకా ఒక కొన్ని దినంబులు చింత నందనుల్ పొడమినా ఆయువున్ బలము బుద్ధియు విద్యయు చాలా కల్గగా ఉడుగని చింత కల్గి తను నోలి భజం పన్ని చింత తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. అన్ని బెంగలై ఈ జీవితంలో. పెళ్ళవ్వకపోతే మా అమ్మాయికి పెళ్ళవలేదు, మా అబ్బాయికి పెళ్ళవలేదు. ఏదో మొత్తం మీద పెళ్ళయిందనుకోండి, పెళ్ళయ్యాక మంచి సంతానం కలగలేదు. తీరా సంతానం కలిగాక మళ్ళీ వీడికి ఆయువు ఎలా ఉంటుంది, బలం ఎలా ఉంటుంది, విద్య వస్తుందా రాదా, బుద్ధి ఉంటుందా లేదా, మళ్ళీ అమెరికా పెడతాడా లేదా. భారతదేశం దేశం కాదు, ఎవడికి వాడికి అమెరికా పోవటమే. తీరా అక్కడికి వెళ్ళాడు, ఉద్యోగం వచ్చింది, మళ్ళీ సరైన పిల్ల వస్తుందా లేదా. ఈ ఇద్దరూ కలిసి ముసలితనంలో వార్ధక్యంలో మనల్ని చూస్తారా లేదా. తండ్రికి ఎప్పుడు కడు చింత చేదురు. ఎంత గొప్ప పద్యం అండి అసలు ఇది. వార్ధక్యంలో అన్నిటికంటే బెంగ ఏమిటంటే ఈ పిల్లలకి పెళ్ళైపోయింది, మనల్ని చూస్తారా లేదా. తను నోలి భజింపని చింత. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ బెంగ ఉందన్నమాట. అమెరికా లేని రోజుల్లోనే, అంటే ఇక్కడ ఉద్యోగాలకు అక్కడికి వెళ్ళని రోజుల్లోనే. ఇప్పుడా నాన్న చచ్చిపోయాడురా, ఎలాగో నేను వచ్చేదాకా ఏముంటుందండి, అన్నీ అయిపోయినామండి, ఆఖరణ వస్తే వీలుంటే వస్తా, లేదా లీవ్ లేదంటున్నాడు చాలా చోట్ల. ఏమిటి దీనివల్ల ఏమి సాధిస్తున్నారు. ఎక్కడికక్కడ పిల్లల్ని ఇంట్లో ఉండకుండా అమెరికా దోసేసి ఇంగ్లాండ్ దోసేసి ఇక్కడ మాత్రం వీళ్ళు ఏదో కాలక్షేపం చేస్తూ వృద్ధాశ్రమాల్లో చేరి తిండి లేక తిప్పలేక, పోనీ ఇక్కడ ఎవరూ లేకుండా కాలక్షేపం చేస్తున్నప్పుడైనా పురాణం వినడానికి రాకుండా దరిద్రపు సీరియల్స్ చూస్తూ మళ్ళీ అక్కడ. ఇది బతుకు. ఈ బ్రతుకు వల్ల ఏం చివరికి సాధిస్తున్నారో తెలియదు అని నేను అనలేదు, పెద్దలు అన్నారు. తండ్రికి ఎప్పుడు కడుచింత చేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే. ఇప్పుడు సంతానం లేదని ఆ బెంగలో వీళ్ళు కూడా ఈ చింతలో మునిగిపోయారు. ఒక రోజున అంజనాదేవి, అందరూ గొడ్రాలు అంటున్నారు, సంతానం లేకపోతే చాలా బాధగా ఉంది, మీరు ఏదన్నా ఒక్క ప్రయత్నం చేయండి, వివాహం దగ్గరుండి జరిపించిన వాడు నారదుడు, ఆయన్నే సలహా అడగండి అన్నది. వెరిదానా, నాకు ఆ చింత లేదనుకుంటున్నావా. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చ దుర్లభం తత్సర్వం తపసా ప్రాప్యం తపోహి దురతిక్రమం. ఈ లోకంలో దేన్నైనా సాధించడానికి ఒక మార్గం ఉన్నది. ఇంకా జీవితంలో ఈ పని చెయ్యలేము అనుకున్నాం అనుకోండి, ఓ పనిని, ఆ పనిని సాధించడానికి ఉపాయం ఉంది. ఇక ఈ మాట మనం మాట్లాడలేము, ఈ పురాణం చెప్పలేము బాబోయ్ అనుకున్నాం, కానీ ఆ పురాణం చెప్పడమో లేక ఆ మాట మాట్లాడాలడో అనుకోవడానికి ఒక ఉపాయం ఉన్నది. ఇక ఈ ప్రదేశంలోకి వెళ్ళలేం బాబోయ్, జీవితంలో ఫలానా దేశానికి ఫలానా ప్రాంతానికి వెళ్ళలేం అని అనిపించింది అనుకోండి, అక్కడికి కూడా వెళ్ళడానికి ఒక మార్గం ఉన్నది. ఈ వస్తువు ఇక మనకి లభించదు అని అనిపించింది, కానీ ఆ వస్తువుని కూడా పొందడానికి ఒక మార్గం ఉన్నది. ఏమిటది? పొందలేని వస్తువు పొందడానికి, చెయ్యలేని పని చెయ్యడానికి, మాట్లాడలేని మాట మాట్లాడడానికి, వెళ్ళలేని చోటికి వెళ్ళడానికి ఒకటే మార్గం. తత్సర్వం తపసా ప్రాప్యం. తపస్సుతో దేనినైనా సాధించవచ్చు, కానీ తపస్సుతో సాధించవచ్చు. తపోహి దురతిక్రమం. తపస్సు మాత్రం చాలా కష్టమైనది, అంత తేలిక కాదు తపస్సు అంటే. తపస్సుతో పొందొచ్చు, కానీ తపస్సు చేయడం కొంచెం కష్టం. ఒక సద్గురువుని పట్టుకోవాలి, క్రమం తెలుసుకోవాలి, గురుభక్తితో ఆ మంత్రానుష్ఠానం చెయ్యాలి, చెప్పిన దీక్ష మళ్ళీ చెప్పినట్టు చెయ్యాలి. ఒక 40 రోజులు ప్రదక్షిణ చేయమన్నాం. ఏమండి 40 రోజులు చేయాలంటారా, ఓ 9 రోజులు చాలదా అని వీడు అడుగుతాడు. నవగ్రహాలకి ఒక 108 చొప్పున 40 రోజులు చేయండి అంటే 40 రోజులు చేయాలంటారండి, మధ్యలో ఒక్కరోజు ఆపితే ఏమన్నా నష్టమా? ఈ మాట రేపు పొద్దున జీతం దగ్గర అడగడే, ఒకరోజు జీతం కట్ చేస్తామని గవర్నమెంట్ అంటే చంపేస్తాడే, అక్కడ మాత్రం ఆ మాట అండవు.
ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయిపోవాలన్నమాట వీడికి. అలా చెప్పడం అంటే ఇంకా సరదా అనమాట. 40 రోజులకి పర్వాలేదు, 9 రోజులు చేయన్నాం అనుకోండి, మళ్ళీ ఏమంటే 9 రోజులు కంటిన్యూషన్గా చేయాలా, రోజు విడిచి రోజు ఆదివారం చెయ్యొచ్చా? నేను ఇవన్నీ అనుభవించి చెబుతున్నాను బాబు. రోజు మా పీఠానికి వచ్చేవాడిని ఎంతమందిని చూశాను, ఆ ఎదురుగుండా కూర్చున్నాయని అలా అడిగినవాడే. అంచేత ఎంతోమంది అడగ్గా నా జుట్టు పీక్కోవాలనిపిస్తుంది ఒక్కోసారి అనమాట. అంటే ఎలాగో ఏదో రకంగా కాంప్రమైజ్ అయిపోదాం. భగవంతుడి దగ్గర మాత్రమే. దీపారాధనకి సమయం ఉండదట, పూజకి సమయం ఉండదు, ప్రదక్షిణకి సమయం ఉండదు, పురాణానికి సమయం ఉండదు, మిగతా అన్నిటికీ సీరియల్స్ చూడడానికి, క్రికెట్ చూడడానికి, ఐపీఎల్ చూడడానికి, ఐపీ పెట్టడానికి టైం ఉంటుంది. ఈ ఒక్కదానికి మాత్రమే సమయం ఉండదు. అలాంటిది చాలా దురదృష్టం, అజ్ఞానం అన్నమాట. అందుకే తపోహి దురతిక్రమం. తపస్సు కొంచెం కష్టపడాలి, సాధించాలి, కానీ దానితో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. మొత్తం మీద మానవుడు అనుకుంటే చెయ్యొచ్చు. నీవు నా బదులు తపస్సు చెయ్యి. నాకు ఒకప్పుడు నారద మహర్షి చెప్పాడు, ఓ కేసరి, నీకు సంతానం నీ వల్ల కలగదు, నీ భార్య వల్లే కలుగుతుంది. నీ భార్య చాలా గొప్పది, కామరూప విద్య కలిగినది, మంత్రానుష్ఠానం చేయగలిగినది. ఆవిడ మాత్రమే నిష్ఠతో తపస్సు చేసి నీకు సత్సంతానాన్ని ప్రసాదిస్తుంది. నువ్వు భూమండలాన్ని పరిపాలన చెయ్యి. నువ్వు తపస్సుకు వెడితే ఆ సమయంలో కొంతమంది రాక్షసులు విజృంభిస్తారు. కాబట్టి నువ్వు పరిపాలన చేసి నీ భార్యని తపస్సుకు పంపితే ఆమె తపశ్శక్తితో నీకు మంచి పుత్రుణ్ణి ప్రసాదిస్తుందని చెప్పాడు. ఇప్పుడు నాకు అది నిజం అనిపిస్తున్నది. నువ్వు మారు మాట్లాడకుండా ఇప్పుడే నారదుణ్ణి పిలిపిస్తాను. పంచాక్షరీ మంత్ర జపం చేసుకుంటూ వెంకటాద్రికి వెళ్ళు. ఆ మధ్య పర్వతం దగ్గర కఠోర తపస్సు చెయ్యి, ఆ తర్వాత సంతానం కలుగుతుంది అన్నాడు. ఆవిడ సంతోషించింది. వెంటనే నారద మహర్షిని పిలిచారు. నారద మహర్షి వచ్చాడు. అష్టమి, నవమి, చతుర్దశి ఈ 3 మంత్రదీక్షకి చాలా మంచివి, అమ్మవారి పూజలకి చాలా మంచివి. కొన్ని కోరికలు తీర్చుకోవడానికి ఉపాసనలకి అష్టమి, నవమి, చతుర్దశులే చాలా మంచివి. దుర్గా సప్తశతిలో మార్కండేయ పురాణంలో అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవం యాంచైకచేతసః అని ఒక గొప్ప శ్లోకం ఉన్నది. అష్టమి, చతుర్దశి, నవమి ఈ 3 తిథులలో నా మహిమ విన్నా, నా అనుష్ఠానం చేసినా, నా కథ శ్రద్ధగా విన్నా అటువంటి వారిని అనుగ్రహిస్తాను. చాలా ఇష్టం నాకని అమ్మ పదే పదే చెప్పింది. ఇటు దుర్గా సప్తశతిలో మార్కండేయ పురాణంలోనూ చెప్పారు, దేవీ భాగవతంలో చెప్పారు, బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఇంకా మంత్రశాస్త్రాలలో బాగా తొందరగా ఏదైనా మంత్రం పట్టివ్వాలంటే మళ్ళీ వాటిలో అష్టమికి నెంబర్ 1 ఇచ్చారు. అష్టమి, నవమి, చతుర్దశి 3 గొప్పవైనా అష్టమి నాడు మంత్రోపదేశం పొందినా, అష్టమి నాడు మంత్ర జపం దీక్ష మొదలుపెట్టినా అటువంటి వాడికి సిద్ధి తొందరగా కలుగుతుంది, సాధనలో బాగా పరిపక్వత వస్తుంది. ఎంతెందుకు, అష్టమి నాడు మంత్రోపదేశం పొంది జపం చేయడం మొదలుపెట్టిన వాడు అష్టకష్టాలు వచ్చినా దాన్ని సాధించగలుగుతాడు అని శాస్త్రం అన్నమాట. అందుకే నారద మహర్షి ఒక అష్టమి నాడు అష్టమూర్తి అయిన ఈశ్వర మంత్రాన్ని ఆవిడకి అనుష్ఠానంగా ఇచ్చాడు. అమ్మాయి, ఆలస్యం లేకుండా వెంకటాద్రికి వెళ్ళు. అక్కడ శ్రీ శేషశైలం, గరుడాచలం, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషాద్రి అని పర్వతాల శ్రేణులు ఉన్నాయి. ఆ సప్త పర్వతాల మధ్యలో కూర్చో. అక్కడ ఒక చిన్న సెలయేరు ఉంది, ఒక గుహ కూడా ఉంది. ఆ ప్రాంతంలో గుహలో నివసిస్తూ సెలయేట్లో స్నానం చేసి నిత్యం అర్ఘ్యం సంధ్యావందనం పూర్తి చేసి తదనంతరం మంత్ర అనుష్ఠానానికి వెళ్ళు. ఆ జపం చేసినంతకాలం ఆహారం మాత్రం సేకరించుకో, నిరాహారాలే ఉండు. నువ్వేం చేస్తావంటే రోజు ఉదయం పూట ధ్యానమగ్నురాలువై 2 చేతుల్ని ఎడమ చేతి మీద కుడి చెయ్యి పెట్టుకుని వక్షస్థలానికి దిగువ భాగం దగ్గర పొట్టకి పై భాగంలో ఇలా పెట్టుకో. ఈశ్వరుడు మెచ్చి రోజు నీకు ఆహారం ఇస్తాడు. ఇలా చేతులు పెట్టుకోగా ఆ చేతుల్లో ఏం పడితే దానిని మాత్రమే తిను, ఇంకా తక్కిన ఆహారం స్వీకరించవు. అలా తనంత తాను చేతిలో పడిన ఆహారమును మాత్రమే స్వీకరించి తపస్సు చేసిన వాళ్ళు కూడా నిరాహారులు అని పిలువబడతారన్నమాట. నిరాహారులు అనేదానికి చాలా నియమాలు ఉన్నాయి. అడగకుండా ఎవడన్నా తనంత తాను ఇస్తే మాత్రమే ఆహారం తింటే వాడు నిరాహారి, అడిగితే అధికాహారి. నాకు గోంగూర పచ్చడి కావాలి, దప్పకాయ పచ్చడి కావాలి, ఆవకాయ కావాలి అని అడిగామనుకోండి, నా బొట్టి వాడు ఎవడన్నా, ఆవకాయ అంటే సహజంగా ఆంధ్రులకు ఇష్టం కనుక అప్పుడు వాడు ఆహారి కింద లెక్క. అడగకుండా ఏదైనా ఇస్తే తిన్నాడా వాడు నిరాహారి. ఇవన్నీ నియమాలు. అందుకని నీ అంతటా నువ్వు అడగకుండా చేతిలో పడిన ఆహారమును సేకరించు
అప్పుడు నిరాహారి అవుతావు. ఆ తపస్సు వల్ల నీకు ఒక మహానుభావుడు లోకోత్తర చరిత్రుడు పుడతాడు. అతడి వల్ల నీ వంశమే తరించిపోతుంది. ఎంతెందుకు నీ పేరు జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది. నిజం చెప్పాలంటే ఆంజనేయుడు అంటే అర్థం ఏంటి? అంజనాయాహ అపత్యం పుమాన్ ఆంజనేయ. అంజన కొడుకుని అర్థం. అంజని అనకండి, అంజన అనాలి. అందుకే తెలియక పదే పదే అంజని అంటున్నారే, అది అంజని అనే శబ్దమే లేదు అసలు సంస్కృతంలో. అంజనా, హనుమాన్ అంజనా సూనుహే, అంజనీ సూనుహ్ కాదు. అది తెలియక వచ్చింది. హిందీ సంప్రదాయంలో అంజని అంటారు. అంజన పేరు ఆంజనేయుడి వల్ల ప్రసిద్ధికి ఎక్కింది, కానీ లేకపోతే మనం ఆవిడ తలుచుకుంటామా? అందువల్ల నీ పేరు భవిష్యత్తులో ప్రసిద్ధికి ఎక్కుతుంది, యుగాంతం వరకు భక్తులు నిన్ను తలుచుకుంటారు అని నారదుడు వరమిచ్చాడు, దీవించాడు. భక్తితో గురువుగారిని పూజించింది, పాదాలకు నమస్కారం చేసింది. శుభముహూర్తంలో మంత్రానుష్ఠానాన్ని చేయడానికి 7 కొండలకు బయలుదేరింది. 7 కొండలకు వెళ్ళాలంటే మరి రిజర్వేషను అవి ఉంటాయి కదా. రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళాక ఆవిడ తపస్సు చేయటం, తక్కిన హనుమజ్జన్మ కథనాదులన్నీ చెప్పుకుందాం. యథాప్రకారంగా రేపు సాయంత్రం 6:30కు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.